హాయ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో, ప్రీవియస్ సెషన్‌లో ఐఏఎం గురించయితే మనం డిస్కస్ చేస్తున్నాము. హోప్ మీరందరూ కూడా ప్రాక్టికల్‌గా చెక్ చేశారనుకుంటున్నాను. సో, ఐఏఎం రిలేటెడ్‌గా. అండ్ మెయిన్‌గా ప్రీవియస్ సెషన్‌లో ఐఏఎం యాక్సెస్ కీస్ ఇవన్నీ చెక్ చేశాము. అండ్ కస్టమ్ పాలిసీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేటువంటిది కూడా చెక్ చేశాం. అండ్ వాటిపైన సమ్ డెనీ పాలిసీస్ అనేవి ఎట్లా అప్లై అవుతున్నాయి అనేటువంటిది కూడా చూసాము. స్పెసిఫిక్ పర్మిషన్ మనకి లైక్ ఎవ్రీ యాక్షన్‌కి లైక్ ఎవ్రీ బటన్ క్లిక్‌కి కూడా ఒక పర్మిషన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందనేటువంటిది మనం పాలిసీస్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమ్‌గా క్రియేట్ చేస్తున్నప్పుడు చూస్తున్నామండి. సో, ఎవరికైనా యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఓన్లీ వాటి వరకు ఆ యాక్షన్స్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ లీస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అండి. సో, ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చేటువంటి డిఫాల్ట్ పాలిసీస్ అనేవి మాక్సిమం ప్రొడక్షన్ సిస్టమ్స్‌లో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌లో యూజ్ చేయరు. లైక్ ఫుల్ యాక్సెస్ కానీ, రీడ్ ఓన్లీ యాక్సెస్ కానీ ఇవి యూజ్ చేయరు. ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి వరకు మాత్రమే లిమిటెడ్‌గా లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది ఇస్తారు యాస్ పర్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. సో, ఇవాల్టి సెషన్‌లో ఏం చేద్దామనంటే, ఐఏఎం రోల్స్ గురించి చెక్ చేద్దామండి. సో, ఐఏఎం యూజర్స్ గురించి, యాక్సెస్ కీస్ గురించి, అంటే మనకి సీఎల్ఐ నుంచి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేటువంటి ఒక ఐడియా అయితే వచ్చింది. బట్ రోల్స్ అనేటువంటిది ఆల్రెడీ చూసాము. ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి కనెక్ట్ అవ్వాలి అనంటే, ఐఏఎం రోల్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఒకటి మనం చెక్ చేయొచ్చు. ఆర్ ఒకే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో సెకండ్ మనం ఏం చెక్ చేయొచ్చంటే, ఒకటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఫస్ట్ ఐఏఎం యూజర్ ద్వారా లాగిన్ అయ్యి, నెక్స్ట్ సేమ్ అకౌంట్‌లోకి రోల్ ద్వారా ఎలా స్విచ్ చేసుకోవచ్చు అనేటువంటివి 2 కేసెస్ కూడా చెక్ చేద్దాం. సో, సేమ్ అకౌంట్‌లో రోల్‌ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ అకౌంట్‌లో రోల్‌ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. సో, రోల్స్ అనేవి ఏడబ్ల్యూఎస్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటీ వైడ్‌గా చూస్తే. రోల్స్ అనే వాటికి చాలా చాలా వాల్యూ అయితే ఉంటుంది. సో, వాటి గురించి చెక్ చేద్దాం. బికాజ్ రోల్స్ అనేవి ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పినట్టుగా అంటే లాస్ట్ సెషన్స్‌లో మనం చూసినట్టుగా రోల్స్‌కొచ్చేసి డైనమిక్ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి. ఇవాళ నేను మీకు చూపిస్తాను ఈ డైనమిక్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటనేటువంటిది. ఐఏఎంకి తీసుకుంటే స్టాటిక్ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయండి. సో, స్టాటిక్ క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి. అంటే మీరు క్రెడెన్షియల్ క్రియేట్ చేస్తే అన్‌లెస్ మీరు డిలీట్ చేసేంత వరకు గాని, లేకపోతే అవి మీరు మోడిఫై చేసేంత వరకు గాని, ఆ క్రెడెన్షియల్స్ సేమే ఉంటాయి. కానీ రోల్స్‌కొచ్చేసరికి ఇవి డైనమిక్ కాబట్టి, ఇవి మేబీ ఎవ్రీ 5 మినిట్స్ చేంజ్ అవ్వచ్చు. ఎవ్రీ 10 మినిట్స్ చేంజ్ అవ్వచ్చు. ఎవ్రీ 1 అవర్ చేంజ్ అవ్వచ్చు. ఎవ్రీ 2 అవర్స్ ఆర్ 10 అవర్స్ ఏదో ఒక టైంలో చేంజ్ అవుతూనే ఉంటాయి. అందు గురించి వీటిని డైనమిక్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాం. సో, వీటి గురించి మనం చెక్ చేద్దాం. సో, వీటితో పాటు ఏడబ్ల్యూఎస్‌లో ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి కనెక్ట్ అవ్వడానికి సర్వీస్ లింక్డ్ రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ వాటితో పాటు కస్టమ్‌గా మనం ఒక సర్వీస్ నుంచి వేరొక సర్వీస్ కనెక్ట్ అయ్యేందుకు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈసీ2 అనేటువంటిది ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఈసీ2 డిస్కస్ చేసిన తర్వాత ఐఏఎం రోల్స్ ఈసీ2లో ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటిది కూడా తర్వాత సెషన్‌లోనైతే చూస్తాము. బట్ ఇవాళ సెషన్ వరకు సర్వీస్ లింక్డ్ రూల్స్ అని చూస్తాం. దెన్ క్రెడెన్షియల్స్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటది. యాక్సెస్ అనలైజర్ అనేటువంటిది ఉంటది. వీటి గురించి ఇవాళ సెషన్‌లోనైతే మనం చెక్ చేద్దామండి. సో, ఫస్ట్ అయితే రోల్స్ గురించి చూద్దామండి. సో, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి కనెక్ట్ అవ్వాలి అనేటువంటి రిక్వైర్మెంట్ ఎందుకొస్తది అనుకుంటే, సో, ఫస్ట్ సినారియో చూద్దామండి. సో, రోల్స్ యూజ్ చేసుకొని ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి ఎందుకు కనెక్ట్ అవ్వాలి? సో, ఎందుకవ్వాలి అనంటే లెట్స్ సే ఒక రియల్ టైమ్ సినారియో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది ఒక ప్రొడక్షన్ అకౌంట్ అనుకోండి. ఓకే. సో, అండ్ సెకండ్ అకౌంట్ వచ్చేసి ఇది ఒక డెవలప్‌మెంట్ అకౌంట్ అనుకోండి. సో, డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఉన్నటువంటి లైక్ ఈ అకౌంట్‌లోకి మనం లాగిన్ అయ్యి, డెవలప్‌మెంట్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి, ఐఏఎం యూజర్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్‌ని మనం యూజ్ చేయాలంటేనండి, ఐఏఎం యూజర్ తోటి లాగిన్ అయ్యి ఉండాలి. ఐఏఎం యూజర్ తోటి ఖచ్చితంగా లాగిన్ అయ్యి ఉండాలి. వితౌట్ ఐఏఎం యూజర్ రోల్స్ మనకి పనిచేయవు. సో దట్ అందు గురించి నేను ఇక్కడ ఒక సింబల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ డెవ్ అకౌంట్‌లోకి నేను ఐఏఎం యూజర్ ద్వారా లాగిన్ అయితే అయ్యున్నానండి. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, నేను ఇక్కడి నుంచి కూడా ప్రొడక్షన్ అకౌంట్‌కి వెళ్లి, ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి సమ్ డేటాని నేను చెక్ చేయాలండి. సో, అది నా రిక్వైర్మెంట్. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటండి? ఫస్ట్ థింగ్ ఈ డెవలప్‌మెంట్ అకౌంట్‌లో నుంచి మనం లాగౌట్ అయిపోయి, రెండోది ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి ఐఏఎం యూజర్ నుంచి మనం లాగిన్ అయితే చేసుకోవచ్చండి. సో, ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. 2 చోట్ల ఇక్కడ ఐఏఎం యూజర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఐఏఎం యూజర్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ఉంది.
కానీ ఈ ఆప్షన్ ఈజ్ నాట్ ఏ సెక్యూర్ ఆప్షన్. మనకు వేరే ఆప్షన్ లేదు, సింగిల్ అకౌంటే ఉంది అనుకుంటే దెన్ అప్పుడు డెఫినిట్‌గా ఐఏఎం యూజర్‌తోనే వెళ్ళాలి. వేరే ఆప్షన్ అంటూ ఉండదండి. బికాజ్ రోల్స్ యూజ్ చేయాలి అనంటే ఐఏఎం యూజర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మీరు సీఎల్ఐ నుంచైనా, లేకపోతే కన్సోల్ నుంచైనా, ప్రోగ్రామాటిక్‌గానైనా ఐఏఎం యూజర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఐఏఎం యూజర్‌తో మాత్రమే మనం రోల్స్ అనేవి యూసేజ్ అనేటువంటివి చేయగలుగుతాం. కానీ ఈ సినారియోలో చెక్ చేస్తే మన దగ్గర 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో, డెవలప్‌మెంట్ అకౌంట్ నుంచి ప్రొడక్షన్ అకౌంట్‌కి వెళ్ళాలి అనంటే సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఒక ఐఏఎం రోల్ అనేటువంటిది ప్రొడక్షన్ అకౌంట్‌లో క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రోల్ క్రియేట్ చేసి, ఈ రోల్‌ని ఎవరు యాక్సెస్ చేయొచ్చు, డెవలప్‌మెంట్ అకౌంట్ యాక్సెస్ చేయొచ్చు అనేటువంటిది మనం సెట్ చేస్తామండి. సో, ఏమవుతుంది అనంటే ఇన్‌కేస్ ఈ డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయాలి అనంటే, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు తప్ప, బయట నుంచి వేరొక అకౌంట్స్ నుంచి ఎవ్వరు కూడా ఈ రోల్‌ని యాక్సెస్ అనేటువంటిది చేయలేరండి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఒక ఐఏఎం యూజర్ అయితే ఉందండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఏఎం యూజర్‌కి ఈ రోల్‌ని యూజ్ చేసుకునేటువంటి ప్రివిలేజ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి నీడ్ అయితే ఉంటదండి. సో, డైరెక్ట్‌గా వితౌట్ ఎనీ పర్మిషన్ ఈ ఐఏఎం యూజర్ వెళ్ళిపోయి ఈ రోల్‌ని అజంప్షన్ అయితే చేసుకోలేడు. ఫస్ట్ వీడి పైన సమ్ పాలిసీ అనేటువంటిది ఉండాలి. రోల్‌ని అజ్యూమ్ చేసుకునేటువంటి పాలిసీ అయితే ఉండాలండి. సో, అప్పుడేం జరుగుతది అనంటే, డెవలప్‌మెంట్ అకౌంట్‌లో నుంచే ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి దానికి స్విచ్ రోల్ చేసుకుంటాడు. స్విచ్ రోల్ చేస్తే ఏమవుతదంటే, ఆల్రెడీ నేను ఇదివరకు ప్రీవియస్ సెషన్స్‌లో లైక్ 'ప్రభాస్' ఎగ్జాంపుల్ అనేటువంటిది ఒక మూవీ యాక్టర్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ అనేటువంటిది నేనిక్కడ యాడ్ చేశాను. సో, ఇక్కడ జస్ట్ ఈ ఐఏఎం యూజర్ అనేటువంటిది 'ప్రభాస్' అనుకోండి. సో, ఆ డెవలప్‌మెంట్ అకౌంట్ ఈస్ లైక్ ఎ 'ప్రభాస్.' ఇక్కడ హి హాస్ నో పర్మిషన్స్ అండి. ఎక్సెప్ట్ ఈ రోల్‌ని తెచ్చుకోవడం తప్ప వేరే ప్రివిలేజెస్ ఏమీ లేవు ప్రొడక్షన్ అకౌంట్ కోసం. దెన్ ఇక్కడి నుంచి రోల్ అస్యూమ్ చేసుకున్నాడు. రోల్ పైన సమ్ పాలిసీస్ అనేవి ఉన్నాయి. మేబీ ఐఏఎం రీడ్ ఓన్లీ యాక్సెస్ కావచ్చు, ఆర్ ఎస్3 రీడ్ ఓన్లీ యాక్సెస్ కావచ్చు, ఆర్ ఈసీ2 రీడ్ ఓన్లీ యాక్సెస్ కావచ్చు. మేబీ సమ్ యాక్సెస్ ఆర్ సమ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఆర్ రైట్ ఓన్లీ యాక్సెస్, సమ్ యాక్సెస్ ఏదో ఒక యాక్సెస్ అయితే ఉందండి. సో, దీన్ని మనం లైక్ 'బాహుబలి' మూవీ లాగా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో, ఇనీషియల్‌గా వేరే ఎటువంటి పర్మిషన్స్ లేనటువంటి డెవలప్‌మెంట్ యూజర్‌కి వన్స్ స్విచ్ రోల్ అయినప్పుడు తనకి ప్రొడక్షన్ అకౌంట్‌లో ఈ పర్టిక్యులర్ సర్వీసెస్ ఏవైతే పాలిసీస్ అటాచ్ అయినాయో, ఈ ప్రివిలేజెస్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ యూజర్‌కి అప్లై అయితే అవుతాయండి. సో, డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఉంటూనే ప్రొడక్షన్ అకౌంట్‌లోకి వెళ్లి ప్రొడక్షన్ అకౌంట్‌లో యూసేజ్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఇట్లా రోల్స్ అజంప్షన్ అనేటువంటిది చేసుకోండి. బేసికల్లీ దీన్నే మనం రోల్ అజంప్షన్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు ఆల్రెడీ ఇక్కడ ఐఏఎం యూజర్ ఉన్నప్పుడు, ఐఏఎం యూజర్ పైన సమ్ పాలిసీస్ అయితే ఉన్నాయి. ఓకే. డెవలప్‌మెంట్ అకౌంట్‌లో సమ్ పాలిసీస్ అయితే ఉన్నాయండి. సో, ఇది ఒరిజినల్ ఎబిలిటీ. కానీ మీరేం చేశారంటే, ఐఏఎం రోల్‌ని స్విచ్ రోల్ చేసుకున్నారు. స్విచ్ రోల్ చేసుకున్నప్పుడు ఏమైంది అనంటే, మీకు రోల్ పైన ఉన్నటువంటి పర్మిషన్స్ అప్లై అయ్యాయి. అది అప్లై అయినప్పుడు, యాక్చువల్‌గా ఉన్నటువంటి ఒరిజినల్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ రోల్ పర్మిషన్స్ తోటి రీప్లేస్ అయితే అవుతాయండి. సో, కాబట్టి అప్పుడు మీరు డెవలప్‌మెంట్ అకౌంట్ ప్రివిలేజ్ అనేటువంటిది లాస్ అయిపోతారు. ఓన్లీ మీకు ప్రొడక్షన్ అకౌంట్ పర్మిషన్స్ మాత్రమే అక్కడ మనకి ఉంటాయి. సో, ఈ పాయింట్ కూడా మనం తీసుకోవాలి. సో, ఒక అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి మనం అందుట్లో ఉన్నటువంటి రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఒక సెక్యూర్ వే ఏంటి అనంటే మనకు రోల్స్ అనేటువంటిది సెక్యూర్ వే అండి. మనకి ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వాడు అడిగేటువంటి సినారియోస్ ఎట్లా ఉంటాయనంటే ఐటీ కంపెనీస్‌లో తీసుకుంటే ఆడిటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ ఇట్లా మనకి మానిటరీ పరంగా ఉండేటువంటి ఆడిటింగ్ కాదు గానీ, మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. నంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని రన్ చేస్తున్నామో, ఎలా రన్ చేస్తున్నామో, మనకు సమ్ కాంప్లెయన్స్ పాలిసీస్ అనేవి ఎలా ఫాలో అవుతున్నామో, ఇవన్నీ చెక్ చేయడం కోసం సమ్ టెక్నికల్ ఆడిటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లెట్స్ సే ఇది ఒక థర్డ్ పార్టీ ఆడిటర్ అకౌంట్ అండి. సో, ఇది సేమ్ ఆర్గనైజేషన్ అకౌంట్ కాదు. ఒక థర్డ్ పార్టీ ఆడిటర్ అకౌంట్ అనమాట. సో, ఆడిటర్‌కి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. మనకి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. సో, ఈ కేస్‌లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వెషన్ ఎలాగుంటది అనంటే, సో, ఒక ఆడిటర్‌కి తనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. మనకి ఒక ప్రొడక్షన్ అకౌంట్ ఉంది. సో, ఇప్పుడు ఈ ఆడిటర్‌కి మన ప్రొడక్షన్ అకౌంట్‌కి యాక్సెస్ ఇవ్వాలి అనంటే ఏం ఆప్షన్స్ ఉంటాయనేటువంటిది సెలెక్ట్ చేసుకోమంటాడు. సో, ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడు అనంటే ఐఏఎం యూజర్ ఇస్తాడండి. సెకండ్ ఆప్షన్ మేబీ గ్రూప్ ఇస్తాడండి. సో, థర్డ్ ఆప్షన్ రోల్ ఇస్తాడండి.
సో ఫోర్త్ ఆప్షన్ మేబీ సమ్ పాలసీస్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాడు అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇందులో కనిపించేటువంటి రెండు పాసిబుల్ ఆప్షన్స్, ఒకటి ఐఏఎం యూజర్, రెండోది రోల్. బికాస్ గ్రూప్ తోటి మనం లాగిన్ ఇవ్వలేం కదండి, పాలసీస్ తోటి కూడా లాగిన్ అనేటువంటిది ఇవ్వలేం. ఐడెంటిటీస్ మీద పర్మిషన్స్ అవే ప్రొవైడ్ చేయడానికి పాలసీస్ అటాచ్ చేయొచ్చు కానీ, బట్ పాలసీస్ తోటి మన లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి మనం షేర్ చేయలేం. సో కాబట్టి ఈ గ్రూప్ని పాలసీస్ని మనం రిమూవ్ చేసేద్దాం ఆప్షన్స్ నుంచి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, యూజర్ అండ్ రోల్స్ అని. యూజర్తో చేస్తే ఏమవుతుంది, మీకు స్టాటిక్ క్రెడెన్షియల్స్ వస్తాయి. రోల్తో ప్రొవైడ్ చేస్తే ఏమొస్తుంది, డైనమిక్ క్రెడెన్షియల్స్ వస్తాయి. సో మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే రోల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రయారిటీ అనేటువంటిది యూజర్ మీద పోలిస్తే రోల్కి ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడండి ఈ కేసు, మనకి ఎవరికి అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కేసు. ఇన్ కేస్ ఈ పర్సన్కి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేదనుకోండి, ఆడిటర్కి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేదు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేకుండా స్విచ్ రోల్ చేయలేరండి. సో కాబట్టి ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేనప్పుడు వీళ్ళకి డెఫినెట్గా ప్రొడక్షన్ అకౌంట్లో నుంచి ఒక ఐఏఎం యూజర్ అయితే క్రియేట్ చేసి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ అనేటువంటిది ఉండదు. స్విచ్ రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనం లాగిన్ అయ్యి ఉండాలి. అప్పుడే వాళ్ళు వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఆ రోల్ పైన ఇచ్చినటువంటి పర్మిషన్స్ బేస్ చేసుకొని స్విచ్ రోల్ అనేటువంటి చేసుకుంటారు. అయితే ఈ కేసులో హోప్ మీకు స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొన్ని మనం చెక్ చేస్తే గనక డీటెయిల్‌గా టెక్నికల్‌గా చెక్ చేస్తే, యాక్చువల్‌గా ఐఏఎం యూజర్ పైన చెక్ చేస్తే వీడికి పర్మిషన్స్ ఇవ్వడానికి మనకి పాలిసీస్ అనేవి ఉన్నాయి. ఓకే. అండ్ సేమ్ గ్రూప్ క్రియేట్ చేసి, గ్రూప్ కింద ఒక 4, 5 యూజర్స్‌ని యాడ్ చేసి, వీళ్ళందరికీ కూడా ప్రివిలేజెస్ కామన్‌గా యాడ్ చేయాలి అనుకుంటే, గ్రూప్ పైన యాడ్ చేయడానికి కూడా పాలిసీస్ అనేవి ఉన్నాయి. సేమ్ రోల్స్ పైన కూడా చెక్ చేస్తే, ఈ రోల్‌ని ఎవరైతే అస్యూమ్ చేసుకుంటారో, వాళ్ళందరికీ కూడా అప్లై అవ్వడానికి సమ్ పాలిసీస్ అనేవి ఇక్కడ కూడా అటాచ్ చేస్తాం. కానీ రోల్స్ వరకొచ్చేసరికి ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ పాలిసీ అనేటువంటిది కూడా ఒక సెపరేట్ పాలిసీ కనిపిస్తది. సో దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ట్రస్ట్ పాలిసీ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో ఈ ట్రస్ట్ పాలిసీ ఏం చేస్తది అనంటే, మనం ఏమనుకున్నామండి ఇందాక, ఈ రోల్‌ని ఎవరు యూజ్ చేయొచ్చు. ఒకటి ఈ సేమ్ ప్రొడక్షన్ అకౌంటోళ్ళే యూజ్ చేయొచ్చు. రెండోది ఈ ఆడిటర్ అకౌంట్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ ఇంకొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చండి. సో ఈ ట్రస్ట్ పాలిసీలో ఏం పెడతామనంటే, ఈ రోల్‌ని ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ట్రస్ట్ పాలిసీలో పెడతాం. వన్స్ ఈ రోల్‌ని అస్యూమ్ చేసుకున్న తర్వాత టెంపరరీ క్రెడెన్షియల్స్ వస్తాయంటున్నాం కదండీ! ఆ టెంపరరీ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ప్రివిలేజ్ ఉండాలి అనేటువంటిది రోల్ పాలిసీ ఇస్తుందండి. సో 2 టైప్స్ ఆఫ్ పాలిసీస్. ఒకటి ఎవరు లాగిన్ అవ్వాలి, అంటే ఎవరు యూజ్ చేసుకోవాలి. రెండోది వాళ్ళు ఆ రోల్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పర్మిషన్స్ ఏంటి అనేటువంటిది మన రోల్ పాలిసీ పైన అయితే చెప్పుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ప్రొడక్షన్ అకౌంట్ ఆర్ ఆడిటర్ అకౌంట్ అనేటువంటి మాట్లాడుతున్నా. మనం నేమ్స్ వైస్‌గా కాదు గానీ, ఈ అకౌంట్ ఐడీస్ అనేవి మనం ఈ పాలిసీలో పెడతామండి. సో, ప్రొడక్షన్ అకౌంట్ ఐడీ ఆర్ ఆడిటర్ అకౌంట్ ఐడీ మనం పెట్టుకుంటాం. సో, ఓన్లీ అకౌంట్ ఐడీస్ మాత్రమే మనం మెన్షన్ చేయగలుగుతాం. అండ్ ఇంకా డెప్త్‌గా వెళ్ళాలి అనంటే, మనం అకౌంట్ ఇస్తే ఈ ఆడిటర్ అకౌంట్‌లో ఐఏఎం యూజర్స్ ఉండొచ్చండి కదా! అండ్ ఈ ఆడిటర్ అకౌంట్‌లోనే వేరే రోల్స్ కూడా ఉండొచ్చండి. ఆ రెండిట్లోనే రూట్ అకౌంట్ ఉంటాడండి. మల్టిపుల్ ఐఏఎం యూజర్స్ ఉండొచ్చండి. ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. అయితే మనం ఇక్కడ ఈ రోల్‌కి ఆడిటర్ అకౌంట్‌కి పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి, ఈ అకౌంట్‌లో ఉన్నటువంటి ఎవ్వరైనా సరే యాక్సెస్ అనేటువంటిది చేయగలుగుతారు. బికాస్ మనం అకౌంట్‌కి యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టండి. దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, మీకేదైనా స్పెసిఫిక్ ఐఏఎం యూజర్‌కి మాత్రమే ఇవ్వాలి అనుకుంటే, ఎవ్రీ ఐఏఎం యూజర్‌కి కూడా ఏఆర్ఎన్ వస్తుంది కదండీ! ఏఆర్ఎన్ తీసుకెళ్ళి ఏం చేస్తారు అనంటే, ఇక్కడ మనం యాడ్ చేసేటువంటి ట్రస్ట్ పాలిసీలో ఈ పర్టిక్యులర్ ఐఏఎం ఏఆర్ఎన్‌ని మీరు పెట్టొచ్చు. అప్పుడేమవుతది అనంటే, ఈ ఐఏఎం యూజర్ తప్ప ఈ అకౌంట్‌లో వేరే రోల్ కానీ, వేరే ఐఏఎం యూజర్ కానీ, గ్రూప్ యూజర్ కానీ ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు ఎక్సెప్ట్ దిస్ పర్టిక్యులర్ ఐఏఎం యూజర్ అని. అలా కూడా మనం గ్రాన్యులర్‌గా ఎవరు యాక్సెస్ చేయొచ్చు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చండి. సో, ఇది 2 డిఫరెంట్ అకౌంట్స్ మధ్యలో ఉన్నప్పుడైతే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటదండి. సో, హోప్ క్లారిటీ వచ్చిందనుకుంటే, ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి చాట్‌లో గాని ఆర్ ఎల్స్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ధీరజ్ చెప్పండి. ఆ!
అదే నాకు ఈ టాపిక్ కొద్దిగా సరిగ్గా అర్థం కాలేదు. మేబీ డెమో చూస్తే అర్థం అవుతుందేమో అనిపిస్తుంది. డెమో వరకు వెయిట్ చేయమంటారా? మీ క్వశ్చన్ అడగండి. అర్థం కాలేదంటే నేనేం చేయగలుగుతాను ఇంతసేపు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి. అవునవును. కాకపోతే ఇక్కడ 2 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయన్నారు కదా! 2 అది ఐఎం యూజర్సా? లేదంటే రూట్ యూజర్సా? అది అర్థం కావట్లేదు అది. ఈ ఆడిటర్ ఐఏఎం అకౌంట్ అనేది యూజర్ ఐఎం. నుంచైనా, రూట్ యూజర్ నుంచైనా మీరు స్విచ్ రోల్ చేసుకోవచ్చు. నేను మీకు అది మనం డెమో చేసేదాకా అయితే ఆగండి మీకు. సో, ఓకే. ఐఏఎం యూజర్ నేను పర్టిక్యులర్‌గా మాట్లాడేది మాత్రం ఐఏఎం యూజర్స్ గురించే మాట్లాడదాం. బేసికల్లీ మనకి ఏదో ఒక ఐఏఎం యూజర్ అయితే ఉండాలండి స్విచ్ రోల్ అనేటువంటిది చేయాలనంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడబ్ల్యూఎస్‌కి లాగిన్ అయ్యామనుకోండి ఐఏఎం యూజర్ తోటి. సో, ఐఏఎం యూజర్ తోటి మీకు సమ్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఉంటది. సో, అక్కడి నుంచి కూడా మనం స్విచ్ రోల్ అనేటువంటిది చేసుకోవచ్చనమాట. గని గారు హలో. చెప్పండి. మీ లెట్స్ సే వాయిస్ లో మనం వస్తుంది. హలో, చెప్పండి. వినిపిస్తుందండి. యాహ్! వినిపిస్తుంది. చెప్పండి. లెట్స్ సే మనం ఇప్పుడు రూట్ యూజర్ కి రోల్ స్విచ్ అవ్వడానికి యాక్సెస్ ఇవ్వచ్చా? రూట్ యూజర్‌కి స్విచ్ రోల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వచ్చు అంటున్నారా? ఫర్ సపోజ్ ఆ రూట్ యూజర్ లో టూ ఐఎం యూజర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. మనం ఒక ఐఎం యూజర్ టూ ఐఎం యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలంటే కస్టమ్ ఆ పాలసీ మాత్రం ఇవ్వకుండా మనం యాక్సెస్ ఇవ్వలేము, అంతేనా? ట్రస్ట్ పాలసీ ఆ! అటాచ్ ఈ ట్రస్ట్ ఈ ఈ కాన్సెప్ట్. ట్రస్ట్ పాలిసీలో ఈ ఐఎం రోల్ వేరొక అకౌంట్‌లో చేస్తున్నాం కదండీ! ఈ ట్రస్ట్ పాలిసీలో మీరు అకౌంట్ ఐడీ మెన్షన్ చేశారనుకోండి. అకౌంట్ ఐడీ మెన్షన్ చేస్తే మీకు ఈ ఆడిటర్ అకౌంట్ ఆర్ సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ అకౌంట్‌లో ఉన్నటువంటి అందరూ ఐఎం యూజర్స్‌కి కూడా పర్మిషన్ వస్తది. దీన్ని యూజ్ చేసుకోవడానికండి. లేదు మనం స్పెసిఫిక్‌గా ఇవ్వాలనుకోండి. మీకిప్పుడు 2 యూజర్స్ ఉన్నాయంటున్నారు గదా! మీరు 2 యూజర్స్‌లో ఒక యూజర్‌కి సంబంధించినటువంటి ఏఆర్ఎన్ మాత్రమే యాడ్ చేశారనుకోండి. ఓన్లీ ఆ ఒక్క ఐఏఎం యూజర్‌కి మాత్రమే యాక్సెస్ అనేటువంటిది వస్తదండి. సెకండ్ యూజర్ ఈ పర్టిక్యులర్ రూల్‌ని యాక్సెస్ చేయలేరు. బికాజ్ మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి. ఓకే, థాంక్స్. ఓకే. ఆహ్, మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు అస్యూమ్ రోల్‌కి ఎవ్రీ ఐఏఎం యూజర్‌కి అస్యూమ్ రోల్ అనేది డిఫాల్ట్‌గా వస్తదా? మనం ఏమైనా పాలిసీ ఇచ్చి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలా? సో, మనం యాక్చువల్లీ ఐఏఎం యూజర్ ఉంటే కన్సోల్ నుంచి వేరే ఏ సర్వీస్‌కైనా ఎలా వెళ్ళగలుగుతున్నామో, సేమ్ అజ్యూమ్ రోల్‌కి కూడా అలాగే చేయగలుగుతామండి. కానీ మనం ఒక్కొక్క సర్వీస్‌కి వెళ్ళాలి అనంటే లెట్స్ సే ఈసీ2 గాని, ఎస్3 అనేటువంటి సర్వీస్‌కి గాని వెళ్ళాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఐఏఎం పైన సమ్ పర్మిషన్ అనేటువంటిది ఉండాలండి. ఐఏఎంలో ఆ పర్టిక్యులర్ యూజర్ పైన సమ్ పాలిసీ అనేటువంటిది ఉండాలి. సేమ్ అజ్యూమ్ రోల్ అనేటువంటిది చేయాలి అన్నా సరే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐఏఎం యూజర్ పైన ఏదైతే యూజర్‌తో మనం లాగిన్ అయ్యున్నామో ఆ యూజర్‌కి ఈ అజ్యూమ్ రోల్ అనేటువంటి పర్మిషన్ అనేటువంటిది ఉండాలండి. ఇది లేకుండా మనం ఈ స్విచ్ రోల్ యాక్టివిటీ అనేటువంటిది చేయలేం. ఆ సో, ఇక్కడ ఫస్ట్ అస్యూమ్ చెప్పండి. అస్యూమ్ రోల్ పర్మిషన్ అనేది మనం ఎలా ఇస్తాం? అది కొంచెం చూపిస్తారా తర్వాత డెమోలో? అది చూపిస్తాం. మనం ఇంకా డెమో చేయలేదు కదా! డెమోలో హ్మ్. అది చూపిస్తామండి ఇదంతా. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. శ్రీను గారు. హలో. ఓకే. శ్రీను గారు మీ వాయిస్ రావట్లేదు. సాయి గారు ఆడిటర్ అకౌంట్ అనేది థర్డ్ పార్టీనా హూ వాంట్స్ టు వర్క్ విత్ ప్రొడక్షన్ సిస్టమ్. సో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌కి ఆడిటర్ అకౌంట్ అనేటువంటిది యాడ్ చేశాను. సో, ఈ ఆడిటర్ అకౌంట్ అనేటువంటిది వితిన్ ఆర్గనైజేషన్‌లోనే అంటే మీ కంపెనీలోనే సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావచ్చు, థర్డ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయినా కావచ్చు. లేదంటే కంపెనీ బయట వేరే కంపెనీ అకౌంట్ అయినా కావచ్చు, ఆడిటర్ అకౌంట్ అయినా కావచ్చు. సింపుల్‌గా సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. అది సేమ్ అకౌంట్ సేమ్ కంపెనీ అయినా కావచ్చు, డిఫరెంట్ కంపెనీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ సమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అండి. ఓకే. ఇది డిఫరెంట్ అకౌంట్స్‌లో ఉన్నప్పుడండి. సో, ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే 2 డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మధ్యలో ఉన్నప్పుడు మనకిలా కనిపిస్తది. ఇలా కాకుండా వితిన్ సేమ్ అకౌంట్‌లోనే మన స్విచ్ రోల్ కూడా చేసుకోవచ్చండి. లెట్స్ సే ప్రొడక్షన్ అకౌంట్ ఉంది. ప్రొడక్షన్ అకౌంట్‌లో మీకొక ఐఏఎం యూజర్ ఉందనుకోండి.
ఈ ఐఏఎం యూజర్కి నార్మల్లీ కంపెనీస్లో ఏం చేస్తారంటేనండి, లైక్ ఎస్ఎస్ఓస్ లాంటివి యూజ్ చేయనప్పుడు, అంటే సింగిల్ సైన్ ఆన్ లాంటివి యూజ్ చేయనప్పుడు ఒక ఐఏఎం రోల్ ఇచ్చేవాళ్ళు, ఐఏఎం యూజర్ ఇచ్చేవాళ్ళు. ఈ ఐఏఎం యూజర్ పైన ఓన్లీ అజ్యూమ్ రోల్ పర్మిషన్ మాత్రమే ఉంటుందండి. అజ్యూమ్ రోల్ పర్మిషన్ మాత్రమే ఉంటుంది. అండ్ వీళ్ళకి లెట్స్ సే వీళ్ళు L1 ఇంజనీర్స్, లెవెల్ 1 ఇంజనీర్స్, లెవెల్ 2 ఇంజనీర్స్ అనుకోండి, బేస్డ్ ఆన్ వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి. L1 ఇంజనీర్స్కి ఏమో ఒక రోల్ క్రియేట్ చేస్తారండి. సో L2 ఇంజనీర్స్కి ఏమో ఒక రోల్ క్రియేట్ చేస్తారు. L3 ఇంజనీర్స్కి ఏమో ఒక రోల్ క్రియేట్ చేస్తారు. సో L1 రోల్లోనేమో సమ్ లిమిటేషన్స్ ఉంటాయి, అంటే జస్ట్ మేబీ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇవ్వచ్చండి. సో L2లోనేమో రీడ్ అండ్ రైట్ ఇస్తారు, బట్ డిలీట్ని డిజేబుల్ చేస్తారండి. L3లోనేమో కంప్లీట్ ఫుల్ రీడ్ అండ్ రైట్ అండ్ ఫుల్ పర్మిషన్స్ ఉంటుంది, అలాంగ్ విత్ ద డిలీట్ ఆల్సో. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్కి లెట్స్ వీడు L1 ఇంజనీర్ అనుకోండి. యాక్చువల్గా ఐఏఎం యూజర్ పైన ఏముంటుంది అని అంటే అజ్యూమ్ రోల్ మాత్రమే పర్మిషన్ అనేటువంటిది ఉంటుంది, వేరే పర్మిషన్ ఏది ఉండదండి. వీడిప్పుడు ఈ అకౌంట్లో ఏదైనా మేనేజ్ చేయాలి అని అంటే సేమ్ అకౌంట్లో నుంచి సేమ్ అకౌంట్ రోల్కే స్విచ్ రోల్ చేసుకోవాలి. స్విచ్ రోల్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఐఏఎం యూజర్ పైన వీడికి యాక్చువల్గా ఇచ్చింది ఏంటి అని అంటే జస్ట్ అజ్యూమ్ రోల్ పర్మిషన్ ఒకటే. కానీ స్విచ్ రోల్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఈ పర్మిషన్స్ అన్నిటినీ కూడా ఈ రోల్ పైన ఉంటాయి కాబట్టి ఈ యూజర్కి ఆ పర్మిషన్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. సో ఎవరైతే యూజర్ ఏదైతే రోల్ అప్లై చేస్తున్నారో అదే రోల్ పైన క్రెడెన్షియల్స్ అనేవి, పాలసీస్ ఆర్ పర్మిషన్స్ అనేవి అప్లై అవుతాయి కాబట్టి వాళ్ళు రిమైనింగ్ సర్వీసెస్ కూడా యూజ్ చేయగలుగుతారండి. సో సేమ్ అకౌంట్లోనైనా రోల్ స్విచ్ చేసుకోవచ్చండి, డిఫరెంట్ అకౌంట్లోనైనా రోల్ అనేటువంటి స్విచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డెమోస్ చేస్తున్నప్పుడు కూడా మేబీ మీ అందరికీ కూడా సింగిల్ AWS అకౌంట్ మాత్రమే ఉండొచ్చండి, ఒకటే అకౌంట్ అనేటువంటి ఉండొచ్చు. సో ఒక అకౌంట్లోనే మీరు ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి అదే అకౌంట్లో రోల్ కూడా క్రియేట్ చేసి అక్కడే మనం స్విచ్ రోల్ అనేటువంటి చేసుకోవచ్చండి. లేదు 2 అకౌంట్స్ ఉంటే 2 అకౌంట్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. నేను రెండింటిలో నుంచి కూడా చూపిస్తానండి, సేమ్ అకౌంట్ నుంచి డిఫరెంట్ అకౌంట్స్లో కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చూపిస్తాను. రెండింటి పైన మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. సో ఆల్రెడీ ఒక 2 కేసెస్ చూసాం. ఇంకో థర్డ్ కేస్ ఏంటి అని అంటే, లెట్స్ సే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్‌లో సమ్ 1000 యూజర్స్ ఆల్రెడీ ఉన్నారనుకోండి. ఈ 1000 యూజర్స్‌కి కూడా వెళ్ళి మళ్ళీ ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఐఏఎం యాక్సెస్ ఇచ్చి తర్వాత రోల్ స్విచ్ చేసుకోవాలి అని అంటే అది డిఫికల్ట్ ప్రాసెస్ అండి. సో కంపెనీస్ ఏం చేస్తాయి అని అంటే వాళ్ళకు ఒక AWS అకౌంట్ అనేటువంటిది ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక 1000 యూజర్స్ని మెయింటైన్ చేస్తున్నారు అని అంటే వీళ్ళకి సమ్ యాక్టివ్ డైరెక్టరీ అనేటువంటి యూజర్ డేటాబేసెస్ అయితే ఉంటాయి. యాక్టివ్ డైరెక్టరీ కావచ్చు, యాక్టివ్ డైరెక్టరీ లాంటివి ఇంకొకటైనా కావచ్చు. యూజర్ డేటాబేసెస్ ఆల్రెడీ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేయాలి అని అంటే కష్టం కాబట్టి ఈ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్నటువంటి యూజర్స్ అందరినీ కూడా సమ్ గ్రూపింగ్ చేసుకుంటారండి. సో మేబీ ఇందులో డెవలప్మెంట్ టీం ఉండొచ్చు, ఆర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే హెచ్ఆర్ టీం వాళ్ళు ఉండొచ్చు. హెచ్ఆర్ టీం వాళ్ళకి AWS యాక్సెస్ అనేటువంటి అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తున్నాను. సెక్యూరిటీ టీం ఉండొచ్చండి. ఓకే. అండ్ ఆపరేషన్స్ టీమ్ ఉండొచ్చు, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ ఆర్ ఆపరేషన్స్ టీమ్ ఉండొచ్చు. సో వీళ్ళు యాక్చువల్గా చేసేటువంటి టీమ్స్ అనుకోండి. ఉన్నటువంటి 1000 యూజర్స్లో వీళ్ళని ఎట్లా కేటగరైజ్ చేసుకున్నాడు, డిఫరెంట్ గ్రూప్స్ కింద కేటగరైజ్ చేసుకున్నాడు. సో వీళ్ళకి ఏం చేస్తారనంటే ఈ గ్రూప్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఐఏఎం రోల్స్ అనేవి AWS అకౌంట్లో క్రియేట్ చేస్తారండి. సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు లాగిన్ అయిన ప్రతిసారి కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిలేటివ్ రోల్ అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను ఒకటే రోల్ చూపిస్తున్నాను కానీ బట్ డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నట్టయితే అజ్యూమ్ చేసుకోండి. వాళ్ళు లాగిన్ అవుతున్నప్పుడు వాళ్ళకి అటాచ్ చేసినటువంటి రోల్ వాళ్ళకి అప్లై అవుతుందండి, అజ్యూమ్ అవుతుంది. సో దాంతో ఆ రోల్ పైన అటాచ్ ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఆర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ పర్మిషన్స్ అనేవి వీళ్ళకి అప్లై అవుతాయి. అయితే దీన్ని మనం సెపరేట్గా ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ప్రిమైజెస్లో వాళ్ళ లొకేషన్లో ఉన్నటువంటి యాక్టివ్ డైరెక్టరీ నుంచి రోల్ కనెక్ట్ అవ్వాలి అని అంటే అంటే వితౌట్ ఐఏఎం యూజర్ కనెక్ట్ అవుతున్నారని. సో దీన్ని మనం SAML బేస్డ్ అథెంటికేషన్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తూ ఉంటామండి. సో యాక్టివ్ డైరెక్టరీ లాంటివి ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ SAML ఇంటిగ్రేషన్స్ అనేవి చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ దీన్ని కూడా అజ్యూమ్ రోల్ అనే కాల్ చేస్తాం కానీ బట్ ఇది ఫెడరేషన్ బేస్డ్ అజ్యూమ్ రోల్ అని, అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డేటాబేస్ని, యూజర్ డేటాబేస్ని AWS తోటి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సేమ్ ఇందులోనే ఇంకొక అప్లికేషన్ చూడాలి అని అంటే ఐఏఎం రోల్స్లోనండి మనకి లాగిన్ విత్ ఫేస్బుక్ అని, లాగిన్ విత్ గూగుల్ అని, లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్, లాగిన్ విత్ యాపిల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సేమ్ అలాగే మనకి ఏదన్నా ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్స్కి లాగిన్ విత్
ఫేస్‌బుక్ లాగిన్ విత్ గూగుల్ ఇటువంటివి ప్రొవైడ్ చేయాలి అన్నా సరే అక్కడ కూడా మన ఐఏఎం రోల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి. అయితే దీన్ని మనం వెబ్ ఫెడరేషన్ అంటాం. సో, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో, ఇవన్నీ కూడా సోషల్ మీడియా టైప్ ఆఫ్ వ్యూ కాబట్టి ఫేస్‌బుక్, గూగుల్ ఇవన్నీ కూడా. సో, దీన్ని మనం వెబ్ ఫెడరేషన్ అంటామండి. లేదు యాక్టివ్ డైరెక్టరీ లాంటిదైతే గనక మీకు ఫెడరేషన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. లేదు నార్మల్‌గా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి సేమ్ అకౌంట్‌కి అయితే గనుక జస్ట్ అజ్యూమ్ రోల్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. జస్ట్ అజ్యూమ్ రోల్, ఫెడరేషన్ అజ్యూమ్ రోల్ అండ్ వెబ్ ఫెడరేషన్ అజ్యూమ్ రోల్. జస్ట్ ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఇప్పుడు మనం పర్మిషన్స్ కూడా ఇస్తాం కదా! ఇస్తున్నప్పుడు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఐడియా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనకి డెమో చేసినప్పుడు ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే వస్తది. దీనిపైన ఏదైతే మనం వెర్బల్‌గా డిస్కస్ చేస్తున్నామో సో దానంతటికి కూడా మనం ప్రాక్టికల్‌గా కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఐఏఎం ట్రస్ట్ పాలిసీ చేస్తాము. దెన్ పర్మిషన్స్ పాలిసీ 2 టైప్స్ ఆఫ్ పాలిసీ. అలాంగ్ విత్ పర్మిషన్స్‌తో పాటు ట్రస్ట్ పాలిసీ కూడా ఇస్తాం. సేమ్ అకౌంట్‌తో చెక్ చేద్దాం. డిఫరెంట్ అకౌంట్ తోటి కూడా చెక్ చేద్దాం. ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా వీటిపైన డెమోనైతే చూద్దామండి. సో, ఇన్ కేస్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్లనేషన్ అర్థం కాకపోయినా మీరు ఒకసారి అగైన్ వీడియో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. డెమో చేస్తున్నప్పుడు మోస్ట్‌లీ మీకున్న డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. బట్ ఇన్ కేస్ స్టిల్ ఉంటే గనుక ఒకసారి మీరు వీడియో రివైజ్ చేస్తే మీకు డీటెయిల్డ్ అండర్‌స్టాండింగ్ వస్తుందండి. బికాస్ మనకు రోల్స్ అనేవి మిస్ చేయడానికి ఉండదండి. బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది రోల్స్‌కి. యాహ్! సో, ప్రెజెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ పైన ఉన్నాను. ఐఏఎంకి అయితే వెళ్దాము. ఓకే. ఐఏఎంలో లెఫ్ట్ సైడ్ రోల్స్ అనేవి కనిపిస్తున్నాయి. రోల్స్‌కి వెళ్తాము. ఈ చాలా రోల్స్ అయితే కనిపిస్తున్నాయి నా అకౌంట్‌లో. బికాస్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మేబీ మీ అకౌంట్‌లో ఇన్ని రోల్స్ అనేవి కనిపించకపోవచ్చు. సో, క్రియేట్ ఎ రోల్. రోల్ క్రియేట్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో అవే మనకి ఇక్కడ ఆప్షన్స్ కింద కనిపిస్తాయి. ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి మనం పర్మిషన్ ఇవ్వాలి అనంటే, ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి అటాచ్ చేయాలి అనంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ లైక్ ఈసీ2కి ఆర్ వేరే సర్వీస్‌కి అటాచ్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అండి. వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి పర్మిషన్ ఇవ్వాలి అనంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ సేమ్ అకౌంట్‌కి ఇవ్వాలన్నా ఏడబ్ల్యూఎస్ అకౌంటే తీసుకుంటారు. వెబ్ ఐడెంటిటీ సంథింగ్ లైక్ గూగుల్, ఫేస్‌బుక్ ఇవన్నీ చేయాలంటే వెబ్ ఐడెంటిటీ చేస్తారు. యాక్టివ్ డైరెక్టరీ లాంటివి ఉంటే సామెల్ ఫెడరేషన్ చేస్తారు. లేదు నాకు ఇవన్నీ కాదు అనుకుంటే మీరు కస్టమ్ ట్రస్ట్ పాలిసీ మీకు మీరు ఓన్‌గా కూడా పాలిసీ క్రియేట్ చేస్తారు. బేసికల్‌గా ఈ సెలక్షన్స్ అన్ని ఎందుకు అనంటే ఇలాగ ఒక జేసన్ పాలిసీ అనేటువంటిది క్రియేట్ చేయడానికి. సో, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రస్ట్ పాలిసీ. ఇది మనకి ఏమాత్రం డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. సో, ఏదైతే మనం ప్రీవియస్‌గా జేసన్ పాలిసీ చెక్ చేసామో వెర్షన్, స్టేట్మెంట్, ఎఫెక్ట్, ప్రిన్సిపల్ ఇవైతే ఉన్నాయి సేమ్ అవే ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఎక్స్‌ట్రా ఏమొస్తదంటే ప్రిన్సిపల్ వస్తదండి. సో, ఈ ప్రిన్సిపల్‌లోనే ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని అలౌ చేయాలి, లేకపోతే ఏ ఐఎం యూజర్‌ని అలౌ చేయాలి. ఇది ప్రిన్సిపల్‌లో మనం యాడ్ చేస్తామనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్స్‌కి చేస్తున్నాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకసారి రోల్ క్రియేట్ అయిన తర్వాత ఈ పాలిసీ నేను మళ్ళీ చూపిస్తాను. ప్రెజెంట్ ఎంప్టీగా అయితే కనిపిస్తుంది కదా ప్రిన్సిపల్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకోండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయండి. సో, థిస్ అకౌంట్ ఆర్ ఎనదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఫస్ట్ థిస్ అకౌంటే చూస్ చేసుకుందాం. అకౌంట్ ఐడీ చూడండి. నెక్స్ట్ సమ్ పాలిసీ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాలిసీ యాడ్ చేస్తున్నానండి. సమ్ అదర్ పాలిసీ అయినా మీరు తీసుకోవచ్చు. కస్టమ్ పాలిసీ ఏదైనా. నెక్స్ట్ రోల్ నేమ్ సేమ్ అకౌంట్ రోల్ సో, ఇక్కడ చూడొచ్చు ట్రస్ట్ పాలిసీ ఎలా అప్డేట్ అవుతుందో. మనకి ప్రిన్సిపల్ అని ఏదైతే ఇచ్చామో ఆ ప్రిన్సిపల్‌లో మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాడ్ అవుతుందండి. సో, ఇదే మనకు ట్రస్ట్ పాలిసీ అండి. సో, మన ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఈ అకౌంట్‌లో ఉన్నటువంటి ఐఏఎం యూజర్స్ కావచ్చు, రోల్స్ కావచ్చు, ఆర్ వేరొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ రోల్‌ని అజ్యూమ్ చేసుకునేందుకైతే మనం పర్మిషన్ అయితే ఇస్తున్నామండి. సో, రోల్ నుంచి అయితే మనం అలౌ చేస్తున్నాం. లెట్స్ ఒక చిన్న చేంజ్ చేద్దాము. ఇక్కడ మనకి అండర్‌స్టాండింగ్ రావడం కోసం. సో, ప్రీవియస్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అనేటువంటి సెలెక్ట్ చేశారనుకోండి. మీరిక్కడ సమ్ డ్రాప్ డౌన్‌లో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తది. లెట్స్ ఈసీ2 ఇద్దాం. ఈసీ2 ఇచ్చాం కదా! క్లిక్ ఆన్ నెక్స్ట్.
మళ్ళీ అడ్మిన్ యాక్సెస్ ఇస్తున్నాము. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ట్రస్ట్ పాలసీ అబ్జర్వ్ చేయండి. ఇందాక ప్రిన్సిపల్‌లోనేమో అకౌంట్ వచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపల్‌లోనేమో ఇక్కడ సర్వీస్ వచ్చింది. సర్వీస్ లోపల ఈసీ2 వచ్చిందండి. సో, ఇక్కడ ఏమవుతుంది అనంటే బేసికల్లీ మనకు ట్రస్ట్ పాలిసీ అనేటువంటి మీరు ఇక్కడ ఏదైనా సెలక్షన్ చేయొచ్చండి స్టెప్ 1లో. ఏదైనా సెలక్షన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మనకి ఎలా యాడ్ అవుతది అనంటే ఈ ట్రస్ట్ పాలిసీలో, ప్రిన్సిపల్‌లో దేన్ని అలౌ చేస్తున్నాం అనేటువంటిది మాత్రం మనకొస్తదనమాట. సో, అగైన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుందాము. సేమ్ అకౌంట్. నెక్స్ట్. నెక్స్ట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రిన్సిపల్‌లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. అండ్ పర్మిషన్ కూడా చూడండి. ఎస్టీఎస్ అజ్యూమ్ రోల్ అనేటువంటి ఒక్క పర్మిషన్‌కి మాత్రమే మనం యాక్సెస్ అనేటువంటిది ఇస్తున్నాం. సో, ఇది ట్రస్ట్ పాలిసీ అనమాట. అండ్ ఇది వచ్చేసి పర్మిషన్స్ పాలిసీ అండి. క్రియేట్ రోల్. ఓకే. ఒక రోల్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అండ్ అగైన్ ఇక్కడ కూడా మీరు ఇన్ కేస్ ఇప్పుడు ట్రస్ట్‌ని అప్డేట్ చేయాలనుకోండి. ట్రస్ట్ రిలేషన్‌షిప్‌లోకెళితే ట్రస్ట్ పాలిసీ మీకు కనిపిస్తదండి. ఇప్పుడు సేమ్ అకౌంట్ నుంచే కాకుండా మీకున్నటువంటి సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి కూడా మీరు అలౌ చేయాలి అనుకుంటే మీరు దీన్ని సింపుల్‌గా ఎడిట్ చేసేసి మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని కనిపిస్తుంది కదండీ! ఏడబ్ల్యూఎస్‌లో స్క్వేర్ బ్రాకెట్ అంటే అరే ఫార్మాట్ తీసుకోండి. అరే ఫార్మాట్ తీసుకొని దీన్ని క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసి లోపల కామా పెట్టేసి స్ట్రింగ్స్‌లో సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడీ ఏదైతే ఉంటదో ఆ అకౌంట్ ఐడీని మీరు యాడ్ చేయొచ్చండి. లేదు థర్డ్ అకౌంట్ ఉంది. థర్డ్ అకౌంట్ ఐడీ ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే ప్లేస్‌లో మీరు యాడ్ చేసేయండి. ఇలాగ మీరు ఎన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అయినా సరే ఇదే ప్లేస్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కాదు పర్టిక్యులర్‌గా ఒక ఐఏఎం యూజర్‌ని మాత్రమే నేను అలౌ చేయాలి అనుకుంటే ఐఏఎం యూజర్‌ని కూడా మీరు అలౌ చేయొచ్చు. ఒకసారి నేను ఐఏఎం యూజర్ ఏఆర్ అని తెచ్చుకుంటాను. ఏదో ఒక ఎగ్జిస్టింగ్ యూజర్‌ది. సో, అడ్మిన్ యూజర్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా యూజ్ చేస్తున్నాం. వీడు ఏఆర్ అని ఉంది కదా! ఏఆర్ అని కాపీ చేసుకోండి. ఏఆర్ అని తీసుకొచ్చేసి ఈ ప్లేస్‌లో పెడతామండి. సో, ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ ఐఏఎం యూజర్ కావచ్చు, అకౌంట్ ఏఆర్ అని కావచ్చు, ఆర్ గ్రూప్ ఏఆర్ అని కావచ్చు, ఆర్ రోల్ ఏఆర్ అని అయినా కావచ్చు. ఏదైనా కావచ్చు. మనం ఎన్నైనా సరే అరే ఫార్మాట్స్ పెట్టుకున్నప్పుడు ఎన్నైనా ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్‌గా మనం ఒకటే అకౌంట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకటే అకౌంట్ అనేటువంటిది మనకిక్కడ కనిపిస్తుంది. ఓన్లీ ఒక అకౌంట్‌కి మాత్రమే మనం అలా చేస్తున్నాం. సేమ్ అకౌంట్ నుంచి మాత్రమే అజ్యూమ్ రోల్ చేసుకోగలుగుతాడు. సో, దెన్ యూ కెన్ యాడ్ అప్డేట్ పాలిసీ. దెన్ పాలిసీ మనకి అప్డేట్ అయిపోతుంది. లేదు మీకు వేరే పర్మిషన్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి పర్మిషన్స్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. డెనీ పాలిసీస్ యాడ్ చేయొచ్చు. ఆర్ వేరే పాలిసీస్ ప్రీవియస్‌గా ఐఏఎం యూజర్‌కి ఏదైతే చేస్తున్నామో అదే పాలిసీస్ చేసుకోవచ్చు. సో, యాడ్ పర్మిషన్స్ ఆర్ ఇన్‌లైన్ పాలిసీస్. సేమ్ ఇక్కడ కూడా మేనేజ్ పాలిసీస్ ఆర్ ఇన్‌లైన్ పాలిసీస్ 2 కూడా మనం చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఈ రోల్ ఎలా యూజ్ చేయాలి? ఈ రోల్ ఎలా యూజ్ చేయాలి అనంటే మీకు ఐఏఎం యూజర్ తోటి లాగిన్ అయ్యుంటే ఈ పర్టిక్యులర్ కన్సోల్‌ని చెక్ చేస్తే ఇక్కడే మీకు ఇంకొక ఆప్షన్ అయితే వస్తదండి. స్విచ్ రోల్ అనేటువంటి ఆప్షన్ అయితే వస్తదండి. కానీ ఇది రూట్ అకౌంట్‌కి రాదండి. బికాజ్ స్విచ్ రోల్ అనేటువంటిది రూట్ అకౌంట్ నుంచి సపోర్ట్ చేయదు. రూట్ అకౌంట్ నుంచి స్విచ్ రోల్ సపోర్ట్ చేయదు. బికాజ్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏడబ్ల్యూఎస్ వాడు దీన్ని సపోర్ట్ చేయడానికి. మనం స్విచ్ రోల్ చేయాలి అనంటే మన దగ్గర ఒక ఐఏఎం యూజర్ అంటూ ఉండాలి. సో, ఐఏఎం యూజర్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్విచ్ రోల్ అనేటువంటి చేయగలుగుతాం. ఇది ప్రోగ్రామాటిక్‌గానైనా, సీఎల్ఐ నుంచైనా రూట్ అకౌంట్ అనేటువంటిది చేయలేదండి. రూట్ అకౌంట్ క్రెడెన్షియల్స్‌తో మీరు స్విచ్ రోల్ అనేటువంటిది చేయలేరు. సో, కాబట్టి ఫస్ట్ ఒకసారి ఐఏఎం యూజర్‌ని తీసుకుందాము. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్‌గా యూజ్ చేసిందే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ అన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే. సో, ప్రెజెంట్ అడ్మిన్ యూజర్‌కి నో పర్మిషన్స్ అండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌కి వెళ్లి సమ్ కొత్త క్రెడెన్షియల్స్ జనరేట్ చేసుకుంటాను ఫర్ లాగిన్. రీసెట్ పాస్వర్డ్. ఓకే. ఒక న్యూ ట్యాబ్ తీసుకొని అడ్మిన్ యూజర్. సో, అడ్మిన్ యూజర్ ఇక్కడి నుంచి ఐడెంటిఫై చేయండి. లాస్ట్ టైమ్ కన్‌ఫ్యూజ్ అయ్యానన్నారు కదా! ఏ ట్యాబ్‌లో ఉన్నానని. సో, అడ్మిన్ B10 యూజర్ ఇక్కడి నుంచి ఐడెంటిఫై చేయండి. సో, లాగిన్ యూఆర్ఎల్. యూజర్ నేమ్. పాస్వర్డ్. ఓకే. ప్రెజెంట్ అడ్మిన్ యూజర్‌లో ఉన్నాము. అండ్ యాక్సెస్ అయితే కంప్లీట్‌లీ డెనీ అవుతుంది. బికాజ్ ఈ యూజర్‌కి మన రూట్ అకౌంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. సో, ఐఏఎం యూజర్ నుంచి ఆర్ బేసికల్లీ ఈ అకౌంట్‌కి మనం ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి సో, వాడికి యాక్సెస్ డెనీడ్ అయితే వస్తుంది. ఫైన్ అండి. సో, దీన్ని ఇలాగే ఉంచుదాము. ఇప్పుడు స్విచ్ రోల్ ఆప్షన్ ఎలా వస్తుందో చూద్దాం. రూట్ అకౌంట్‌లో చెక్ చేస్తే మీకు ఇక్కడ ఏ ఆప్షను లేదండి. ఐఏఎం యూజర్‌కి వెళ్లి చెక్ చేస్తే ఇక్కడ మీకు స్విచ్ రోల్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ ఆప్షన్ ఓన్లీ ఐఏఎం యూజర్స్‌కి మాత్రమే వస్తుంది. ప్రోగ్రామాటిక్‌గా కూడా ఐఏఎం యూజర్స్ మాత్రమే చేయగలుగుతారు. సీఎల్ఐ నుంచి కూడా. స్విచ్ రోల్ క్లిక్ చేసినప్పుడు ఐ థింక్ యూఐ అయితే అప్డేట్ చేసినట్టున్నాడు. ఓకే.
అకౌంట్ ఐడి. సో ఫస్ట్ అకౌంట్ ఐడి తెచ్చుకుందాం. సో ఏ అకౌంట్కి అయితే స్విచ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఐడి అండ్ ఆ అకౌంట్లో ఉన్నటువంటి రోల్ నేమ్. మనం ఇచ్చినటువంటి రోల్ నేమ్ ఏంటండి, సేమ్ అకౌంట్ రోల్ ఇచ్చాం. సో ఇదే నేమ్ ఇక్కడ యాడ్ చేద్దాము. దెన్ వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు డిస్ప్లే నేమ్ ఏం కనిపించాలి, డిస్ప్లే కలర్ ఏం కనిపించాలి. సో సమ్ రెడ్ కలర్ తీసుకుందాము. డిస్ప్లే నేమ్ వచ్చేసి మేబీ సమ్ డెవ్ అకౌంట్ అనేటువంటిది తీసుకుందాం. సో డెవ్ అకౌంట్ రోల్ ఆర్ సమ్ రోల్. క్లిక్ ఆన్ స్విచ్ రోల్. స్విచ్ రోల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మీకు చెక్ చేస్తే కనుక ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ 1 ఆర్ మోర్ ఫీల్డ్స్ అనేది వస్తుంది. అయితే మనం ఇక్కడ చెక్ చేస్తే సేమ్ రోల్ అనేటువంటిది ఆల్రెడీ రోల్ ఉంది. ఇప్పుడు ఈ ఎర్రర్కి ప్రాబ్లం ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చండి. డీబగ్ చేసేటప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, ఈ సెకండ్ ఏ అకౌంట్ నుంచి అయితే మీరు లాగిన్ అవ్వాలని ట్రై చేస్తున్నారో ట్రస్ట్ రిలేషన్షిప్లో ఆ అకౌంట్ ఐడి ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ చెక్ చేస్తే ఆల్రెడీ అకౌంట్ ఐడి ఉంది. ఫైన్, ఇది బాగానే ఉంది. బట్ ఎందుకు లాగిన్ అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు అంటే దానికి సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, ఏదైతే అడ్మిన్ యూజర్ ఉన్నాడో అడ్మిన్ యూజర్ పైన ఏ పాలసీ కూడా లేదండి. వీడికి ఆ రోల్ని అస్యూమ్ చేసుకోవడానికి సమ్ పాలసీ కావాలి, సమ్ పర్మిషన్ కావాలి. సో దీని గురించి ఒక ఇన్లైన్ పాలసీ, ఒక మేనేజ్ పాలసీ ఏదైనా క్రియేట్ చేయండి. లెట్స్ క్రియేట్ వన్ ఇన్లైన్ పాలసీ. మన దగ్గర ఐఏఎం సర్వీస్తో పాటే ఎస్టీఎస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఎస్టీఎస్ అనేటువంటిది మనం క్లియర్గా గెట్ కాలర్ ఐడెంటిటీ అనేటువంటిది AWS CL నుంచి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు AWS స్పేస్ STS స్పేస్ గెట్ కాలర్ ఐడెంటిటీ అనేటువంటిది యూస్ చేసాం. సో మీకు డౌట్ రావచ్చు, STS అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ సెపరేట్ సర్వీస్ అండి. STS ఈజ్ పార్ట్ ఆఫ్ ఐఏఎం సర్వీస్. ఒకసారి అది చూపిస్తాను సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో అకౌంట్ సెట్టింగ్స్లో చూస్తే మీకు సెక్యూరిటీ టోకెన్ సర్వీస్ అనేటువంటిది ఉంది. సో ఐఏఎంలో పార్టే మనకి STS అనేటువంటిది ఉంటుంది. ఇది జస్ట్ మనకి టెంపరరీ క్రెడెన్షియల్స్ జనరేట్ చేయడం కోసం, వీటికి యూజర్ స్పెసిఫిక్ యాక్షన్స్ చేయడం కోసం మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వద్దాం. ఇక్కడ మీరు STS అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నారు. STSలో చెక్ చేస్తే చాలా డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. 5 యాక్షన్స్, 6 యాక్షన్స్ అండ్ 1 యాక్షన్ కనిపిస్తుంది. సో ఇందులో మనం ఇప్పుడు అజ్యూమ్ రోల్ చేసుకోవాలి. సో అజ్యూమ్ అనేటువంటి దాంతో ఫిల్టర్ చేయండి. 3 యాక్షన్స్ వస్తున్నాయి. అజ్యూమ్ రోల్ విత్ SAML, అజ్యూమ్ రోల్ విత్ వెబ్ ఐడెంటిటీ, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ గూగుల్. ఇది చేయాలి అని అంటే మీకు ఈ పర్మిషన్ ఉండాలి. లేదు లాగిన్ విత్ మనకి యాక్టివ్ డైరెక్టరీ లాంటివి చేయాలి అని అంటే అజ్యూమ్ రోల్ విత్ SAML చేస్తారు. లేదు జస్ట్ ఒక అకౌంట్ వేరొక అకౌంట్, ఒక సర్వీస్ టు వేరొక సర్వీస్ చేస్తున్నప్పుడు జస్ట్ అజ్యూమ్ రోల్ సరిపోతుందండి. ఇది ఒక్కటే సరిపోతుంది. అగైన్ ఇక్కడ కూడా అన్ని రోల్స్ పైన పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ పెట్టుకోవచ్చు. లేదు స్పెసిఫిక్ రోల్స్ని అజ్యూమ్ చేసే పర్మిషన్ ఇవ్వాలి అంటే స్పెసిఫిక్గా ఒక రోల్ సెలెక్ట్ చేసుకొని ఆ రోల్ మాత్రం మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో టెక్స్ట్ తీసేసుకొని సో రోల్ ARN తీసుకోండి. ఈ ఒక్క రోల్ని మాత్రమే యాడ్ చేసేలాగా పర్మిషన్ ఇస్తున్నాం. యాడ్ ARN. నెక్స్ట్ పాలసీ నేమ్ అజ్యూమ్ రోల్ పాలసీ కాబట్టి సేమ్ అదే ఇస్తున్నాం, అజ్యూమ్ రోల్ పాలసీ. సో ఇన్లైన్ పాలసీ ఇస్ క్రియేటెడ్. దీన్ని ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇక్కడ JSON మీరు చెక్ చేయండి. ఎఫెక్ట్ ఈజ్ అలో, యాక్షన్ ఈజ్ ఫర్ STS అజ్యూమ్ రోల్, రీసోర్స్ ఈస్ ఆ పర్టికులర్ రోల్ ARN ఇస్తున్నాం. ఒక్క రోల్ తప్ప వేరొక రోల్ అజ్యూమ్ చేయలేడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఐఏఎం యూజర్కి వెళ్ళండి. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది కదా. సో 2 ప్లేసెస్లో, ఒకటి అకౌంట్లో ట్రస్ట్ పాలసీలు, రోల్ దగ్గర ఉన్నటువంటి ట్రస్ట్ పాలసీలో అలౌ చేస్తామండి ఐఏఎం రోల్ దగ్గర. రెండోది ఆ పర్టికులర్ యూజర్ దగ్గర పర్మిషన్ అనేటువంటి యాడ్ చేస్తాం ఫర్ ద అజ్యూమ్ రోల్ అనమాట. దెన్ వీడికి ఈ పాలసీ తప్ప వేరే పాలసీ మనం యాడ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయాలి క్రెడెన్షియల్స్ ఎలా అప్లై అవుతాయో. స్విచ్ రోల్ మనకు 2 చోట్ల ఇష్యూ లేదు కాబట్టి అకౌంట్లోకి లాగిన్ అయ్యాడు. మీరు టాప్ రైట్ సైడ్ చెక్ చేస్తే ఏదైతే మనం నేమ్ ఇచ్చామో ఆ నేమ్ కనిపిస్తుంది, ఆ కలర్ కూడా మనకి అటాచ్ అయ్యి కనిపిస్తుంది. దాంతోపాటు కరెంట్లీ యాక్టివ్ యాజ్ మీకు రోల్ నేమ్ కనిపిస్తుందండి, యూజర్ నేమ్ కనిపించట్లేదు. మన అడ్మిన్ ట్యాబ్లో ఉన్నప్పటికీ, అడ్మిన్ యూజర్ ట్యాబ్లో ఉన్నప్పటికీ కూడా కరెంట్లీ యాక్టివ్ యాజ్ రోల్ నేమ్ కనిపిస్తుంది. ప్లస్ కింద మీకు సైన్డ్ ఇన్ యాజ్ అడ్మిన్ యూజర్ అనేటువంటి సపరేట్గా కనిపిస్తుందండి. అండ్ ఒకసారి ఇక్కడ ఐఏఎంకి వెళ్ళండి, అంటే పర్మిషన్స్ చెక్ చేయడం కోసం. నార్మలీ మన అడ్మిన్ యూజర్ పైన డైరెక్ట్ ఏ పర్మిషన్స్ లేవు ఎక్సెప్ట్ ద అజ్యూమ్ రోల్. కానీ ఐఎం యూజర్స్ రోల్స్ చెక్ చేయగలుగుతున్నాడు, యూజర్స్ చెక్ చేయగలుగుతున్నాడు, వేరేవి కూడా చెక్ చేయగలుగుతున్నాడు. లెట్ us ట్రై టు డిలీట్ ద గ్రూప్ యూజర్. డిలీట్ యూజర్. సో యూజర్ని కూడా డిలీట్ చేసేందుకు ప్రివిలేజెస్ వచ్చాయి. బికాస్ ఎందుకని అంటే రోల్ పైన అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉంది కాబట్టి రోల్ని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటేనండి, మీకు ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అంతా కూడా మీకు అప్లై అవుతుంది.
మళ్ళీ మీరు ఇన్ కేస్ స్విచ్ బ్యాక్ చేశారనుకోండి, అంటే ఈ రోల్ నుంచి బయటకెళ్ళిపోవాలనుకుంటే స్విచ్ బ్యాక్ చేస్తారు. స్విచ్ బ్యాక్ చేసినప్పుడు అడ్మిన్ యూజర్‌కి వెళ్ళిపోతారు. అడ్మిన్ యూజర్ దగ్గర పర్మిషన్స్ ఉండవు కాబట్టి, మళ్ళీ ఇక్కడ యాక్సెస్ రీనీడ్ అనేటువంటిది వచ్చేస్తది. మళ్ళీ ఒకసారి స్విచ్ చేయాలనుకుంటే, మనం ప్రీవియస్‌గా ఏ రోల్స్ అయితే స్విచ్ చేసామో అదంతా రోల్ హిస్టరీలో ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఎవ్రీ టైమ్ అలాగ ఎంటర్ చేయక్కర్లేదు. డెవ్ అకౌంట్ క్లిక్ చేస్తే ఈసారి డైరెక్ట్‌గా మీకు ఆ అకౌంట్‌కి స్విచ్ రోల్ అనేటువంటిది అయిపోతుందండి. చూస్తే మళ్ళీ వచ్చాము ఐఏఎం యూజర్స్ అనేవి లిస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది మనకి స్విచ్ రోల్ అండి. ఐఏఎం యూజర్స్ పైన పర్మిషన్స్ లేవు. స్విచ్ రోల్ చేసినప్పుడు రోల్ పైన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఇప్పుడు మనకి టెంపరరీగా అప్లై అయితే అయ్యాయి. సో ఇది సేమ్ అకౌంట్ స్విచ్ రోల్ అండి. సేమ్ ఇదే డిఫరెంట్ అకౌంట్ నుంచి కూడా ట్రై చేద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. మనం చేసినటువంటి ఈ ప్రాసెస్‌లో. హోప్ ఇందాక మీద మీకు సమ్ ఎక్స్‌ట్రా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మన ఎక్స్‌ప్లనేషన్ కంటే ప్రాక్టికల్‌గా చేసినప్పుడు. సూర్య చెప్పండి. ఈ స్విచ్ రోల్ కి క్రెడెన్షియల్స్ ఎంతసేపు యాక్సెస్ ఉంటాయండి? ఓకే. సో, క్రెడెన్షియల్స్ ఎంతసేపు యాక్సెస్ ఉంటాయనంటే, మనం ఏదైతే రోల్ క్రియేట్ చేసామో, ఇది రోల్ కాదండి మనం క్రియేట్ చేసింది. ఈ రోల్ పైన మీకు చెక్ చేస్తే మాక్సిమం సెషన్ డ్యూరేషన్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఈ మాక్సిమం సెషన్ డ్యూరేషన్ దగ్గర మీకు 1 అవర్ ఉంది. ఏవైతే టెంపరరీ క్రెడెన్షియల్స్ వస్తాయంటున్నానో, అవి 1 అవర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనకు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్‌లో చెక్ చేస్తే మీకు మాక్సిమం సెషన్ డ్యూరేషన్ డ్రాప్ డౌన్ వస్తుంది. సో, 1-12 అవర్స్ వస్తుంది. ఈ 12 అవర్స్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ కస్టమ్ డ్యూరేషన్‌లో మీకు మినిమమ్ 1 అవర్ నుంచి అంటే వీడిక్కడ సెకండ్స్ కూడా ఇస్తున్నాడు. అంటే 1-12 అవర్స్ మధ్యలో మీకు ఎంత టైం కావాలంటే అన్ని సెకండ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ దట్ షుడ్ బి బిట్వీన్ 1 అవర్ అండ్ 12 అవర్స్ అనమాట. శ్రీను గారు. హాయ్ రాకేష్. మీది ఈకో వస్తుంది. మీరు స్క్రీన్ రిఫ్రెష్ చేసి లాగిన్ అవ్వండి. Let me ఓకే. ధీరజ్ చెప్పండి. రోల్ డ్యూరేషన్ అనేది పర్మనెంట్ కాదైతే. నేను పర్మనెంట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక యూజర్‌కి రోల్ మనం ఇస్తాం కదా! ఆ యూజర్ ఏమో ఒకవేళ అడ్మిన్ కండిషన్స్ ఇస్తే ఆ యూజర్ ఈ అకౌంట్ మీద మొత్తం అంతా చేస్తారు. కానీ నార్మల్‌గా ఆ యూజర్‌కి ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తే బెటర్ కదా! అసల రోల్ ఆ! ఇవ్వాల్సిన నెసెసిటీ ఇక్కడ ఏంటి? టెంపరరీ క్రెడెన్షియల్స్ వస్తాయి. మీరు స్విచ్ రోల్ చేసేటప్పుడు మీరేమైనా క్రెడెన్షియల్స్ యూజ్ చేశారా? చేయలేదు కదా! యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇదేది మనం చేయలేదన్నమాట. సో, అవును. ఇది ఒక సెక్యూర్ వే ఆఫ్ కనెక్టింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనమాట అండి. ఐఏఎం యూజర్‌తో చేస్తే ఏమొస్తది? మీకు యూజర్ నేమ్ పెట్టాలి, పాస్వర్డ్ పెట్టాలి. లెట్స్ సే మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు లాస్ అయ్యారనుకోండి. వేరొకళ్ళకి దొరికినాయి అనుకోండి. వాళ్ళ క్రెడెన్షియల్స్ తోటి మీ అకౌంట్‌కి లాగిన్ అయ్యి సంథింగ్ ఏదైనా చేసేటువంటి పాసిబిలిటీ ఉండొచ్చు. ఓకే. హైపోథెటికల్ సిట్యుయేషన్‌లో పాసిబిలిటీ ఉండొచ్చండి. కానీ ఇప్పుడు మీరు చేసేదేంటంటే ఎవరికైనా ఐఏఎం క్రెడెన్షియల్స్ దొరికినప్పటికీ వాళ్ళ అకౌంట్‌లోకి వస్తారు. వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది ఏమి ఉండదండి. అన్‌లెస్ వాళ్ళకి ఇక్కడ రోల్ ఒకటుంటది. ఈ రోల్‌ని నేను స్విచ్ చేసుకుంటే నాకు ఈ పర్మిషన్స్ వస్తది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలిస్తే తప్ప అక్కడ మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ అనేటువంటిది లైక్ మాక్సిమం మనం ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గించుకోగలుగుతున్నాం అన్నమాట. సో, అందు గురించి ఓకే. ఎక్కువ రోల్స్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఓకేనండి. అండ్ ఇంకోటి ఈ చెప్పండి. రోల్‌కనేది మాక్సిమం సెషన్ డ్యూరేషన్ ఉంది కదా! అంటే ఓన్లీ 1 అవర్ మాత్రమే అతను ఆ రోల్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాడా? తర్వాత మళ్ళీ నార్మల్ రోల్ బ్యాక్ అయిపోతాడా? ప్రీవియస్ పర్మిషన్స్‌కి? అంటే ఇక్కడ ఏమవుతది అనంటే ఎవ్రీ టైమ్ కూడా స్విచ్ రోల్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ స్విచ్ రోల్ చేసుకున్నప్పుడు వీళ్ళకి కొత్త క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతూ ఉంటాయండి. సో, కరెంట్ సెషన్ ఎక్స్‌పైర్ అయిపోతది 1 అవర్‌కి. మళ్ళీ వీళ్ళు ఏం చేయొచ్చంటే మళ్ళీ స్విచ్ రోల్ చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతాయన్నమాట. సో, అందు గురించి వీటిని ఓహ్! డైనమిక్ క్రెడెన్షియల్స్ అంటున్నాం. ఓకే. ఓకే. ఎక్స్‌పైర్ అయిపోతూ ఓకేనండి. ఉంటాయి. కొత్త క్రెడెన్షియల్స్ వస్తాయి. ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటే కొత్త క్రెడెన్షియల్స్ వస్తూ ఉంటాయి. అలాగా మనకి ఇది రొటేట్ అవుతూ ఉంటాయండి. అండ్ చక్రధర్ గారు. హాయ్ బ్రో. ఇప్పుడు మనం హాయ్. ఐఐఎం యూజర్‌కి మొత్తం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తాం గదా! ఫుల్ యాక్సెస్. అవును. ఇచ్చినప్పుడు ఆ ఐఐఎం యూజర్ నుంచి ఇంకొక ఐఐఎం యూజర్ క్రియేట్ చేయొచ్చా మనం? చేసుకోవచ్చు. ఓకే. సో, ఒక ఐఐఎం యూజర్ నుంచి
ఫుల్ యాక్సెస్ ఇస్తే కనుక ఎన్నైనా మళ్ళీ దాని నుంచి వేరే వేరే ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేసి వాటికి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు మనం. ఏదైనా చేసుకోవచ్చు. వేరొక ఐఎం యూజర్ క్రియేట్ చేయొచ్చు, పర్మిషన్స్ అప్లై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. యెస్. ఓకే ఓకే బ్రో. ఓకే అంతే. థ్యాంక్ యూ. ఓకే. మహేష్ గారు. ఒకసారి ఆ ట్రస్ట్ పాలసీ చూపిస్తారా అండి రూట్ది? ట్రస్ట్ పాలసీ రోల్ పైన ఉంటది. ఓకే. అదే రూట్ అకౌంట్లో రోల్ పైన ఉన్న ట్రస్ట్ పాలసీ. ఇది. ఓకే. ఇక్కడ మీరు రూట్ అకౌంట్ ఇచ్చారు, మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అవును. సో ఇందులో మనం ఏ యూజర్ని క్రియేట్ చేసినా ఆ యూజర్స్ అందరికి ఈ రోల్ పర్మిషన్ అనేది వస్తుంది కదా. అవునండి. అప్పుడు ప్రతి ఒక్క ఐఏఎం యూజర్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ రూట్ అకౌంట్లో మీరే ఇంకో ఐఏఎం యూజర్ని క్రియేట్ చేశారు. సో ఐఏఎం యూజర్కి మీరు ఏ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఓన్లీ అజ్యూమ్ రోల్ పర్మిషన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క యూజర్కి మళ్ళీ మీరు ఎస్టీఎస్ పర్మిషన్ యాడ్ చేయాలి. అవునండి. యాడ్ చేస్తేనే ఈ రోల్ని వాళ్ళు అజ్యూమ్ చేసుకోగలరు. అర్జున్ పేకల్ కరెక్ట్. ఇప్పుడు నేను పర్టికులర్ ఐఏఎం యూజర్స్కి రెస్ట్రిక్ట్ చేయాలంటే ఇక్కడ రూట్ ప్లేస్లో మన యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ ఏఆర్ఎన్ ఇస్తారు. ఐఎం యూజర్ కేఆర్ఎన్ వస్తుంది కదా. ఐఏఎం యూజర్ యొక్క అదే రూట్ ప్లేస్లో మన యూజర్ నేమ్ ఇచ్చినా సరిపోద్ది. ఏఆర్ఎన్ మొత్తం కామనే కదా, ఇంకా అది మొత్తం కామనే ఉంటుంది. మీకు అంటే ఏఆర్ఎన్ పైన మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ మనం అట్లా సింప్లీ చేంజ్ చేసుకోవచ్చు. బేసికలీ ఏఆర్ఎన్ యాడ్ చేస్తామండి. ఓకే అండి. రూట్ ప్లేస్లో మరి ఇక్కడ యూజర్ నేమ్ కాదు, చిన్న చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే యూజర్ నేమ్ వస్తుంది. సో సమ్ స్లైట్ చేంజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఏఆర్ఎన్స్ కాపీ పేస్ట్ చేసుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఇనీషియల్గా. ఓకే. పాలసీ యొక్క జేసన్ ఫార్మాట్కి ఈ జేసన్ ఫార్మాట్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకి రిసోర్స్ అనే ఆప్షనే లేదు. ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రిసోర్స్ వీఆర్ యూజింగ్ ప్రిన్సిపల్. డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అనేటువంటిది ఏమి ఉండదు. బేసికలీ పర్పస్ ఒకటే డిఫరెన్స్ అండి. సో ఈ పర్మిషన్స్ అనేవి దేనికి అని అంటే లాగిన్ అయిన తర్వాత ఏ రీసోర్సెస్కి పర్మిషన్ ఇవ్వాలి. ఆల్రెడీ లాగిన్ అయిపోయాడు. లాగిన్ అయిపోయిన తర్వాత అప్లై అయ్యేటువంటి పర్మిషన్ అండి. ఇక్కడ ప్రిన్సిపల్ అక్కర్లేదు. అంటే ఎవరికి ఇస్తున్నాం అనేటువంటిది అక్కర్లేదండి ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఎవరు లాగిన్ అవ్వాలనేటువంటి చెప్తున్నాడు. అందు గురించే ఇక్కడ రీసోర్సెస్ అవసరం లేదు అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ అవసరం లేదండి. ఓకే. ఆ ఇక్కడ రోల్ ఇక్కడ పైన ఏ ప్రిన్సిపల్ ఎవరు పాలసీస్ ఉంటారంటే ఉంటాయో అవన్నీ అప్లికబుల్ అవుతాయి. అవన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఓకే. ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఉంటారనంటే ఆల్రెడీ ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో ఈ రోల్ ఈజ్ లైక్ ప్రిన్సిపల్ అండి ఇక్కడ. ఓకే. గని గారు. ఇలా వినిపిస్తుందండి. చెప్పండి. మనం రోల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఛానల్ బేస్డ్ అని, వెబ్ బేస్డ్ అని. అవును. సో నాకు ఆ ఫస్ట్ 2 వాటికి డిఫరెన్స్ చెప్తారా? అది ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నాకు అర్థం కాదు. సో బోత్ సో కూడా ఇది మనం బిట్వీన్ ద అకౌంట్స్ అండి. ఇదేమో సర్వీసెస్ మధ్యలో. మనం సర్వీసెస్‌కి అప్లై చేయలేదండి ఇంకా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ EC2, S3 వచ్చినప్పుడు వాటి గురించి మనం చూద్దాము. ఇవి సర్వీస్ పైన అప్లై చేసేవన్నమాట. ఏడబ్ల్యూఎస్‌లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు EC2 వెళ్ళి S3ని కనెక్ట్ అవ్వాలనుకోండి. EC2 కూడా సమ్ పర్మిషన్స్ అనేవి ఉండాలి. సో అప్పుడు EC2 కోసం ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్‌ని మనం EC2కి ఇస్తామన్నమాట. అప్పుడు EC2 ఏం చేస్తదంటే ఆ రోల్‌లో క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని S3 అనేటువంటి సర్వీస్‌కి కనెక్ట్ అవుతది. అందు గురించి ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి అంటే అంటున్నామన్నమాట. ఆ రిక్వైర్మెంట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ తీసుకుంటారు. లేదంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే కనుక జస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ చూస్ చేస్తారండి. శ్రీను గారు మీరు కూడా సేమ్ క్వెషన్ అడిగారు. సో అది మనం లైక్ కమింగ్ సెషన్స్‌లో చెక్ చేస్తాము. బికాజ్ అక్కడ వేరే సర్వీస్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడు చూద్దాము. CLI దానికి రిలేటెడ్ కమాండ్స్. లావణ్య గారు సేమ్ ఇది మన CLI నుంచి కూడా చేయొచ్చు. బట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ అకౌంట్‌లో కూడా ఎలా చేయొచ్చు అనేటువంటి చూసిన తర్వాత దాని CLI నుంచి కూడా సేమ్ ప్రాసెస్ అయితే చెక్ చేద్దాం. ఓకే. సో
నేను సెకండ్ AWS అకౌంట్‌కి లాగిన్ అవుతాను. ప్రెజెంట్ వచ్చేసి 8555లో ఉన్నానండి. మీకు కూడా ఇన్ కేస్ 2, 3 అకౌంట్స్ ఉంటే మీరు సేమ్ కైండ్ ఆఫ్ డెమో అయితే చేయొచ్చు. బట్ ఒకవేళ ఒక అకౌంటే ఉంటే గనుక జస్ట్ ఒకసారి ఈ అండర్‌స్టాండింగ్ చూడండి. సేమ్ ప్రాసెసే చేస్తాము. కాకపోతే డిఫరెంట్ అకౌంట్ ఐడీ ఇస్తామండి. లెట్ మీ టేక్ ఎ న్యూ ట్యాబ్. సో, ప్రొడక్షన్ అకౌంట్ లెట్ మీ గో టు అనదర్ అకౌంట్ అండి. సో, ఇది మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది ప్రొడక్షన్ అని చెప్పేసి. ఓకే. సెకండ్ AWS అకౌంట్‌లో వచ్చాయి. లెట్స్ సే ఇది మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రకారమే ఇది ప్రొడక్షన్ అకౌంట్ అనుకోండి. సో, డెవలప్‌మెంట్ అకౌంట్ నుంచి ప్రొడక్షన్ అకౌంట్‌లోకి మనం లాగిన్ అవ్వాలి అనంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి? సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఐఏఎం రోల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఏ అకౌంట్‌కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ అకౌంట్‌లో ఐఏఎం రోల్ క్రియేట్ చేయాలి. సో, రోల్స్‌లోకెళ్దాం. క్రియేట్ ఎ రోల్ అండ్ AWS అకౌంట్. సేమ్ అకౌంట్ కాదు కదండీ! డిఫరెంట్ అకౌంట్ కాబట్టి ఎనదర్ AWS అకౌంట్ అండ్ అకౌంట్ ఐడీ తెచ్చుకుందాము ఫస్ట్ ట్యాబ్ నుంచి. సెకండ్ అకౌంట్‌లో అకౌంట్ ఐడీ డిఫరెంట్ అకౌంట్ ఐడీ యాడ్ చేస్తున్నాం. సో, 12 డిజిట్ అకౌంట్ ఐడీ వేరే ఏ అకౌంట్ ఐడీ అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, కింద మనం చెక్ చేస్తే సమ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఈ అస్యూమ్ రోల్ చేసుకునేందుకు సమ్ ఎక్స్‌ట్రా కంట్రోల్ చేసేందుకండి. సో, MFA తోటి లాగిన్ అయిన వాళ్ళు మాత్రమే అస్యూమ్ రోల్ చేయాలి అన్నప్పుడు మీరు ఇది సెలక్షన్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఐఏఎం యూజర్‌తో ఇక్కడ మీరు లాగిన్ అయినప్పుడు అడ్మిన్ యూజర్‌లో లాగిన్ అయ్యి ఉన్నాం గదండీ! వీడు MFA అథెంటికేట్ అయ్యుంటేనే ఈ స్విచ్ రోల్ అలౌ చేస్తదండి. నార్మల్లీ ఇందాక నేను ఒక కేస్ చెప్పానండి. మీకిప్పుడు ఏదైతే ఈ అడ్మిన్ యూజర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో వీడి పైన మనం పర్మిషన్స్ ఏమి అప్లై చేయలేదు. కానీ వీడి క్రెడెన్షియల్స్ ఎవరికైనా దొరికితే వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఇన్‌కేస్ వాళ్ళకి సెకండ్ అకౌంట్ రోల్ కానీ, సేమ్ అకౌంట్ రోల్ కానీ తెలిస్తే దాన్ని కూడా స్విచ్ రోల్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ దాన్ని కూడా అవాయిడ్ చేయాలి అనంటే, ఆ ఇంపాక్ట్ కూడా లేకుండా 0% చేసేయాలి అనుకుంటే, అప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి. సో, అడ్మిన్ యూజర్ అనేవాడు MFA తోటి అథెంటికేట్ అయితేనే మీకు రోల్ యాక్సెస్ అనేటువంటిది వస్తదండి. సో, ఎక్స్‌ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే మీరిది తీసుకోవచ్చు. సేమ్ దిస్ ఆల్సో ఫర్ ద ఎక్స్‌ట్రా సెక్యూరిటీ అండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సేమ్ ఇక్కడ సమ్ పాలిసీ అప్లై చేద్దాము. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఆర్ సమ్ అదర్ పాలిసీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. రోల్ నేమ్. రోల్ నేమ్ వచ్చేసి సేమ్ అకౌంట్ నేమ్ తోటి యాడ్ చేస్తాను. క్రాస్ అకౌంట్ రోల్. సో, క్రియేట్ ఎ రోల్ అండి. సో, రోల్ క్రియేట్ చేసాము. ఓకే. సో, రోల్ అయితే వచ్చింది అండ్ రోల్ పైన అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ పర్మిషన్ ఉంది. ట్రస్ట్ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ అకౌంట్‌ని అలౌ చేసాం. ఓన్లీ ఫస్ట్ అకౌంట్‌ని అలౌ చేసాం. సెకండ్ అకౌంట్ నుంచి లాగిన్ అయితే చేయలేదు. సో, మళ్ళీ అగైన్ అడ్మిన్ యూజర్‌కే వెళ్దామండి. అడ్మిన్ యూజర్‌కెళ్ళి ఇక్కడ ప్రెజెంట్ ఆల్రెడీ మనం డెవ్ అకౌంట్‌లో ఉన్నాం. సో, డెవ్ అకౌంట్ నుంచి మళ్ళీ మనం స్విచ్ చేయలేమండి. ఒకసారి స్విచ్ బ్యాక్ అయిపోదాము. స్విచ్ బ్యాక్. స్విచ్ బ్యాక్ చేసినప్పుడు వీడికి పర్మిషన్స్ ఏమీ లేవండి. సో, స్విచ్ రోల్ చేద్దాము. స్విచ్ రోల్ చేసినప్పుడు అకౌంట్ ఐడీ, ప్రొడక్షన్ అకౌంట్ ఐడీ తెచ్చుకుందాము. అండ్ సెకండ్ అకౌంట్ ఐడీ, రోల్ నేమ్ తెచ్చుకుందాము. సమ్ డిస్‌ప్లే నేమ్, సమ్ ఏదో ఒక నేమ్ యాడ్ చేసుకోండి. లెట్ మీ నేమ్ ఇట్ యాస్ ప్రౌడ్ అకౌంట్. అండ్ డిస్‌ప్లే కలర్ సమ్ గ్రీన్ కలర్ తీసుకుంటాను. స్విచ్ రోల్. స్విచ్ రోల్. ఓకే. ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు? నార్మల్‌గా వర్క్ అవ్వాలి. ఓకే. ఇందాక మనం ఐ థింక్ డెవ్ అకౌంట్ రూట్ యూజర్ నుంచి అస్యూమ్ రోల్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఒక రోల్‌ని మాత్రమే అలౌ చేసాం. సో, అందుగురించి మనకిప్పుడు లాగిన్ అలౌ చేయట్లేదు. ఒకసారి ఈ పాలిసీని ఎడిట్ చేద్దాము. సో,
ఇక్కడ రిసోర్స్‌లో ఒకటే రిసోర్స్ ఉంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లో పెట్టుకోవచ్చు. 2 రిసోర్సెస్ ఉంటే అరే ఫార్మాట్ తీసుకోవచ్చండి. స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్‌తో క్లోజ్ చేసేసి మధ్యలో స్ట్రింగ్ తర్వాత కామా పెట్టి మళ్ళీ స్ట్రింగ్స్ తీసుకొని సెకండ్ అకౌంట్ ఏఆర్ అని ఏదైతే ఉందో ఆ ఏఆర్‌ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు 2 అకౌంట్స్‌కి 2 రోల్స్‌కి కూడా పర్మిషన్ ఇస్తున్నాం. లేదంటే మీరు ఇది తీసేసి స్టార్ కూడా పెట్టుకోవచ్చు. బట్ యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట అండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో డెవలప్‌మెంట్ అకౌంట్ నుంచి కూడా ఈ పర్మిషన్స్ అడ్మిన్ యూజర్ పైన అప్లై చేసాము. సో 2 రోల్స్ కూడా అలౌ ఉంది. సో ఇప్పుడు అడ్మిన్ యూజర్ ట్యాబ్‌కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు స్విచ్ రోల్ చేస్తే ప్రివిలైజ్ ఉంది కాబట్టి సెకండ్ అకౌంట్‌కి వచ్చేసామండి. సో మీరు చెక్ చేయొచ్చు ప్రెజెంటు ప్రాడ్ అకౌంట్‌లో ఉన్నారు అండ్ కరెంట్‌లీ లాగ్డ్ ఇన్ యాస్ క్రాస్ అకౌంట్ రోల్ అండ్ సమ్ అకౌంట్ ఐడి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మన ప్రెజెంట్ లాగిన్ అయ్యింది వచ్చేసి అడ్మిన్ యూజర్ ఫస్ట్ అకౌంట్ ఐడిలో లాగిన్ అయ్యి ఉన్నప్పటికీ అంటే యాజ్ అన్ ఐఏఎం యూజర్ కింద. బట్ ఇప్పుడు మనం స్విచ్ రోల్ చేసి అజ్యూమ్ చేసుకుని ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి సర్వీసెస్‌ని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నామండి. సో చూస్తే మీకు ఐఏఎం యూజర్స్ యాక్సెస్ అవుతున్నాయి అండ్ ఇక్కడ రోల్స్ కూడా యాక్సెస్ అవుతున్నాయి అండ్ ఇక్కడ ఏమైనా సరే మనం యాక్సెస్ చేసేటువంటి పాసిబిలిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇది క్రాస్ అకౌంట్ అండి. డిఫరెంట్ అకౌంట్లో చేసుకోవాలంటే ఇలా చేయొచ్చు. సో సేమ్ అకౌంట్ అయినా డిఫరెంట్ అకౌంట్ అయినా ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది. బట్ రోల్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అనేటువంటిది మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందనమాట. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద సెకండ్ అకౌంట్ రోల్ అండి ఆర్ ద క్రాస్ అకౌంట్ రోల్? ఓకే, ఇట్ ఈస్ క్లియర్. ఓకే, డన్. సో సేమ్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ప్రాసెస్ చేసామో ఇదే ప్రాసెస్ అంతా సిఎల్ఐ నుంచి కూడా చేద్దాం. సో కాబట్టి మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే సిఎల్ఐ నుంచి చేసినప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి సో సిఎల్ఐ నుంచి కూడా ట్రై చేసి చూద్దాం. అయితే సిఎల్ఐ నుంచి ఎలా వస్తుంది? సిఎల్ఐ నుంచి చేయాలి అని అంటే మనం 2 వేస్‌లో చేసుకోవచ్చు. ఒకటి సిఎల్ఐ అనేటువంటిది ప్రీవియస్ సెషన్‌లో ఆల్రెడీ నేను చూపించినట్టుగా మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చండి. సో ఆ పాసిబిలిటీ మీకు ఉంటది. కానీ ఇన్ కేస్ మీకు అదే సిఎల్ఐ ఎవ్రీ టైమ్ యూజ్ చేయాలంటే లోకల్‌లో తీసి ఏమి యూజ్ చేస్తామండి. సో లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మనకి ఏడబ్ల్యూఎస్‌లోనే క్లౌడ్ షెల్ అని ఇంకొక సర్వీస్ కూడా ఉందండి. సో ఇక్కడ మీకు ఐకాన్ చెక్ చేస్తే దిస్ ఈస్ క్లౌడ్ షెల్ ఐకాన్ అండ్ సర్వీస్ వైడ్‌గా చెక్ చేస్తే క్లౌడ్ షెల్ అనేటువంటిది ఇట్స్ ఎ సెపరేట్ సర్వీస్. క్లౌడ్ షెల్ ఈస్ ఎ సెపరేట్ సర్వీస్. మీరు ఇది క్లిక్ చేస్తే మీకు సిఎల్ఐ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోనే ఓపెన్ అవుతది. ఇక్కడి నుంచే మన సిఎల్ఐని యూజ్ చేసుకోవచ్చు. అనేబుల్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్. ఓకే, బేసికల్లీ ఎక్కువగా మనం యాక్సెస్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీడైతే యాక్సెస్ బ్లాక్ చేశాడు. నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ నుంచే మీకు ఇది చూపిస్తాను. సో దీన్ని డిజేబుల్ చేసుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ సపోర్ట్‌కి ఒక రిక్వెస్ట్ చేస్తే వాడు దీన్ని డిజేబుల్ చేసి క్లౌడ్ షెల్‌ని అయితే ఎనేబుల్ చేస్తాడు. బట్ సమ్‌హౌ ఇది చాలా టైం అయితే తీసుకుంటది కాబట్టి ఐ థింక్ ఇది నేను ప్రెజెంట్ ఏ అకౌంట్‌లో ఉన్నా అడ్మిన్ యూజర్ B10లో ఉన్నాను అండ్ ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నాను. ఓకే, సారీ. సో ప్రొడక్షన్ అకౌంట్ అయితే నాకు బ్లాక్ అయినట్టుంది. మేబీ డెవ్ అకౌంట్‌కి వచ్చేస్తాను. స్విచ్ బ్యాక్. స్విచ్ బ్యాక్, స్విచ్ బ్యాక్, స్విచ్ బ్యాక్, క్లౌడ్ షెల్. ఓకే, పర్మిషన్ లేదని వస్తుంది. ఒకసారి ఇక్కడ డెవ్ అకౌంట్ రోల్‌కి అజ్యూమ్ చేసుకుంటాను. బికాజ్ డెవ్ అకౌంట్ హ్యాస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కదండీ. యాహ్! సో ఇక్కడ క్లౌడ్ షెల్ క్రియేట్ చేస్తాం. మీకు సమ్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఐఏఎం యూజర్ నుంచి చెక్ చేస్తే క్లౌడ్ షెల్ లాగిన్ చేసి కూడా నాకు ప్రివిలేజ్ లేదండి. కానీ స్విచ్ రోల్ చేసినప్పుడు నాకు ప్రివిలేజ్ వస్తది. నేను క్లౌడ్ షెల్ అనేటువంటిది ఓపెన్ చేయగలుగుతాను. ఇక్కడ సమ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో రెడీ అవుతుంది. ఓకే. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ కింద కూడా మీరు తీసుకోవచ్చండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ నార్మల్‌గా లోకల్‌లో చెక్ చేస్తే ఫస్ట్ సిఎల్ఐలోకి వెళ్ళిన తర్వాత సిఎల్ఐలో ఐఏఎం యూజర్ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసాం. బికాస్ ఏడబ్ల్యూఎస్‌కి లోకల్‌లో ఉన్నటువంటి కమాండ్ ప్రాంప్ట్‌కి కూడా అవి 2 అది వేరు, ఇది వేరు కాబట్టండి. కానీ ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్‌లో మీరు లాగిన్ అయ్యి ఉన్నారో అదే రోల్ తోటి అదే రోల్ క్రెడెన్షియల్స్ అనేవి మీకు ఇక్కడ సిఎల్ఐలో కూడా అప్లై అవుతాయండి. సో అది మనం చెక్ చేసుకోవడం కోసమే ప్రీవియస్‌గా ఏడబ్ల్యూఎస్ స్పేస్ ఎస్టీఎస్ స్పేస్ గెట్ ఐఫెన్ కాలర్ ఐఫెన్ ఐడెంటిటీ అనేటువంటి కమాండ్ యూజ్ చేసామండి.
ఐ థింక్ ఫాంట్ చిన్నగా ఉంది. ఒక్కసారి నేను ట్రై చేస్తాను. ఫాంట్ సైజ్ ఓకే. ఫాంట్ సైజ్ మీడియం. ఒకసారి ఫాంట్ సైజ్ కనిపిస్తుంది క్లియర్గా ఉంటే ఒకసారి జస్ట్ కన్ఫర్మ్ చేయరు చాట్లో. ఇస్ దిస్ గుడ్ ఆర్ యూ వాంటెడ్ మీ టు మేక్ లార్జెస్ట్? ఓకే. ఓకే. సో లార్జ్‌లో చేస్తున్నాను. యాహ్! సో ఏడబ్ల్యూఎస్ స్పేస్ ఎస్టీఎస్ స్పేస్ గెట్ కాలర్ ఐడెంటిటీ చేస్తే ప్రెజెంట్ ఏం క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నాం అనేటువంటిది తెలుస్తదండి. సో క్లిక్ ఆన్ ఎంటర్. మీరు చూడండి ఏఆర్ అని చెక్ చేస్తే ప్రెజెంట్ ఎక్కడున్నారు? సేమ్ అకౌంట్ రోల్ బీటన్ అనేటువంటి దానిపైన మీరు యాక్చువల్‌గా అప్లై చేసుకొని ఉన్నారండి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్విచ్ రోల్ ఎలా చేయాలి? స్విచ్ రోల్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్విచ్ రోల్ కమాండ్ అయితే తెలిసుండాలి. ఆహ్ సో ఇది మీరు చాట్ జీపీటీలో చెక్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తది. బట్ ఫస్ట్ చాట్ జీపీటీకి అయితే లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే. లెట్ మీ ట్రై టు లాగిన్ టు చాట్ జీపీటీ. యాహ్! సమ్‌వన్ లాస్ట్ సెషన్‌లో కూడా అడిగారు కాబట్టి ఒకసారి చాట్ జీపీటీలో ట్రై చేస్తాను. సో దట్ ఆల్రెడీ మీ అందరికీ ఇది జనరల్ ఇంగ్లీషే కాబట్టి ఇది చూపించాలని అంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఓకే. సంథింగ్ ఏదో వచ్చింది. సో IAM switch role using AWS CLI. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ రోల్ చేయాలి అనంటే ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఉండాలండి. లోకల్ నుంచి చేసినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐఏఎం యూజర్ క్రెడెన్షియల్స్ అయితే ఉండాలి. ఏదైతే అడ్మిన్ యూజర్ ఉన్నాడో అడ్మిన్ యూజర్ క్రెడెన్షియల్స్ లోకల్ నుంచి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ మనం ఐఏఎం యూజర్‌లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ CLI ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఆ యూజర్ రిలేటెడ్ క్రెడెన్షియల్సే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఓకే. ఐ థింక్ ప్రెజెంట్ మనం ఆల్రెడీ రోల్‌లో అజ్యూమ్ అయిపోయి ఉన్నాం. సో ఇలా కాదు. ఒక్కసారి చిన్న చేంజ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ అకౌంట్‌కెళ్దాము. రూట్ అకౌంట్ పైన పర్మిషన్స్‌లో లెట్ us యాడ్ సమ్ న్యూ పర్మిషన్. లెట్స్ క్రియేట్ ఆర్ లెట్స్ యాడ్ పర్మిషన్ డైరెక్ట్‌లీ. జస్ట్ ఓన్లీ క్లౌడ్ షెల్‌కి మాత్రం ప్రివిలేజ్ యాడ్ చేద్దామండి. బికాజ్ మనం అడ్మిన్ యూజర్ నుంచి లాగిన్ చేయాలి. బట్ మన రోల్ నుంచి ఓపెన్ చేసాం కాబట్టి అగైన్ అక్కడ స్విచ్ రోల్ చేయడానికి పర్మిషన్ రాదు. సో క్లౌడ్ షెల్ ఫుల్ యాక్సెస్ ఉంది కదా! ఇది యాడ్ చేస్తే మీకు క్లౌడ్ షెల్ యాక్సెస్ వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ యాడ్ పర్మిషన్స్. యాహ్! సో అలాంగ్ విత్ అజ్యూమ్ రోల్‌తో పాటు క్లౌడ్ షెల్ యాక్సెస్ కూడా ఇచ్చాం కాబట్టి మనం ఒకసారి స్విచ్ బ్యాక్ అయిపోయి స్విచ్ బ్యాక్ జస్ట్ అడ్మిన్ యూజర్ నుంచి మాత్రమే క్లౌడ్ షెల్ ఓపెన్ చేద్దామండి. యాహ్! సో వీడికి ఐఏఎం పర్మిషన్స్ ఏమీ లేవు. అండ్ ఒకసారి ఇక్కడ క్లౌడ్ షెల్ ఓపెన్ చేద్దాము. యాహ్! ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్ ఫస్ట్. లార్జ్ కన్ఫర్మ్. AWS స్పేస్ STS స్పేస్ గెట్ కాలర్ ఐడెంటిటీ. సో ప్రెజెంట్ అడ్మిన్ యూజర్‌కి వచ్చేసామండి. సో ఏదైతే AWS కాన్ఫిగర్ ఉందో అదే కాన్ఫిగర్ సెటప్ అనేటువంటిది ఇక్కడ మనం చేసాం. సో కొంచెం కిందకొస్తే రోల్‌ని అజ్యూమ్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి AWS స్పేస్ STS స్పేస్ అజ్యూమ్ రోల్ అండి. మనం ఇన్పుట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఏదైతే రోల్‌కి ఇవ్వాలనుకున్నామో రోల్ ARN ప్లస్ ఆ రోల్ సెషన్ నేమ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఒకసారి ఇదంతా కాపీ చేసుకుందాం. సో ఒకసారి ఇందులో మీరు పేస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ కన్ఫర్మేషన్ బాక్స్ వస్తది. సో ఇందులో మనం చిన్న ఎడిట్స్ చేసుకొని అంటే రోల్ నేమ్ చేంజ్ చేద్దాము. రోల్ నేమ్ వచ్చేసి సమ్ ఏదో ఒక రోల్ అయితే ఇవ్వచ్చండి. డెవ్ CLI రోల్ ఆర్ సమ్ CLI రోల్. అండ్ ARN వచ్చేసి ఏదైతే ARN ఉందో సేమ్ అకౌంట్ రోల్ ARN తీసుకుందాం. యాక్చువల్ ARN తోటి రీప్లేస్ చేస్తున్నామండి. సో దట్స్ ఇట్. క్లిక్ ఆన్ పేస్ట్. సో కమాండ్ వచ్చేసింది. కమాండ్ చూడండి మీకు
ఓకే. సో AWS STS అస్యూమ్ రోల్. సో ఇందులో మీకు సమ్ డేటా కనిపిస్తుంది. సమ్ రోల్ నేమ్ అండ్ రోల్ ARN. క్లిక్ ఆన్ ఎంటర్. యాహ్! మీకు క్రెడెన్షియల్స్ కనిపిస్తున్నాయండి. సో ఇవి మనకు జనరేట్ అయ్యేటువంటి టెంపరరీ క్రెడెన్షియల్స్ అండి. అయితే వీటితో కంపేర్ చేస్తే ఐఏఎం యూజర్ తోటి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఐఏఎం యూజర్‌కి చెక్ చేస్తే యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ఇవి 2 మాత్రమే వస్తాయండి. కానీ ఇక్కడ ఎక్స్‌ట్రా సెషన్ టోకెన్ అనేటువంటిది కూడా వస్తదండి. రోల్ ద్వారా చేసినప్పుడు సెషన్ టోకెన్ కూడా మనకి వస్తదండి. సో, ఈ సెషన్ టోకెన్ తోటి మాత్రమే మనం క్రెడెన్షియల్స్ అనేవి కాన్ఫిగర్ చేసుకోగలుగుతాం అనమాట. సో, ఇది లేకుండా మనకి జస్ట్ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ఇచ్చేస్తే సరిపోద్ది కదా అనుకుంటే వర్కౌట్ అవ్వదు. జస్ట్ సెషన్ టోకెన్ అనేటువంటిది కూడా ఎక్స్ట్రా మనకిక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతది. ఆ టైం కూడా మీకు యూటీసీ ఫార్మాట్‌లోనైతే కనిపిస్తది. మనది ఐఎస్‌టీ ఫార్మాట్ కదా! సో, ఇది యూటీసీ ఫార్మాట్‌లో ఉంటది. అందుగురించి మీకు 3:35 అయినట్టయితే కనిపిస్తుంది. బికాజ్ ఇండియన్ టైమ్ ఫార్మాట్ 5:30 అవర్స్ ప్లస్ ఉంటది కాబట్టి. సో, ఒకసారి ఈ క్రెడెన్షియల్స్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? సో, మనం స్విచ్ రోల్ చేసాం. టెంపరరీ క్రెడెన్షియల్స్ ఇచ్చిందండి. కన్సోల్ నుంచి చేసినప్పుడు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని ఆ అకౌంట్ కూడా లాగిన్ అయితే అయిపోతుంది. వీడేం చేశాడు? జస్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చాడు. ఈ క్రెడెన్షియల్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటదండి. సో, ఒకసారి దాని గురించి నేనేం చేస్తున్నానంటే లోకల్‌లో AWS CLIలో కాన్ఫిగర్ చేద్దాం. సో, ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు కానీ బట్ ఈ క్రెడెన్షియల్స్ మీరు కాన్ఫిగర్ చేస్తే ఏమవుతది అనంటే ఎగ్జిస్టింగ్ అడ్మిన్ యూజర్ క్రెడెన్షియల్స్ రీప్లేస్ అయిపోతాయి. సో, జస్ట్ ఆ కన్‌ఫ్యూజన్ అవాయిడ్ చేసేందుకు నేను ఒకసారి లోకల్ CLIలో దీన్ని చూపిస్తాను. ఓకే. కమాండ్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? మనం యాడ్ చేసిన కమాండ్‌లో? ఓకే. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్‌ని అప్లై చేయాలంటే సేమ్ ఇదే చాట్‌జీపీటీలో చెక్ చేస్తే ఇక్కడ కూడా మనకు కనిపిస్తది. సో, త్రూ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా మనం ఇది అప్లై చేసుకోవచ్చండి. సో, త్రూ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా కూడా దీన్నైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో, అయితే ఎక్స్‌పోర్ట్ అనేటువంటిది ఏంటి అనంటే దిస్ ఈస్ ఫర్ లైనక్స్ అండి. సో, విండోస్‌కేమో సెట్ అనేటువంటిది ఉంటది. సో, వీడినే అడుగుదాము. హ్మ్. సో, కన్వర్ట్ దీస్ కమాండ్స్ టు విండోస్. ఓకే. సో, విండోస్‌లో అయితే మనం సెట్ అనేటువంటిది యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు యాక్సెస్ కీ ఐడీ, సీక్రెట్ యాక్సెస్ కీ అండ్ ద సెషన్ టోకెన్ అండి. సో, ఈ 3 మనం సెట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే జస్ట్ ఒక 2 మాత్రమే సెట్ చేద్దాం. సెట్ చేసి అసలు వస్తుందా రావట్లేదా అనేటువంటి చూద్దాం. తర్వాత థర్డ్ వన్ కూడా యాడ్ చేసి చెక్ చేద్దామండి. యాహ్! సో, ప్రెజెంట్ CLIలో ఉన్నాను. ఒకసారి ఫస్ట్ తెచ్చుకుందాం. సెట్ యాక్సెస్ కీ ఐడీ. దెన్ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటదో యాక్చువల్ వాల్యూని CLIలో జనరేట్ చేసాం గదా! రైట్ క్లిక్ అండ్ కాపీ. క్లిక్ ఆన్ ఎంటర్. సెట్ AWS సీక్రెట్ యాక్సెస్ కీ. దెన్ ఇక్కడ జనరేట్ అయినటువంటి సీక్రెట్ యాక్సెస్‌కి కాపీ. ఎంటర్. అండ్ ఫైనల్లీ ఓకే. ఒకసారి చెక్ చేద్దాము. AWS స్పేస్ STS స్పేస్ గెట్ కాలర్ ఐడెంటిటీ చేద్దామండి. అసలు జస్ట్ వస్తుందో రావట్లేదో చెక్ చేయడం కోసం. సో, చెక్ చేస్తే ఇన్‌వాలిడ్ క్లయింట్ టోకెన్ ఐడీ అని చెప్తుందండి. సో, సెషన్ టోకెన్ లేకుండా మీకు యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయదు. మనకు రోల్ ద్వారా జనరేట్ అయినటువంటి క్రెడెన్షియల్స్. సో, మనం ఇక్కడ ఖచ్చితంగా సెషన్ టోకెన్ పెట్టాల్సిందే. సెషన్ టోకెన్. సెషన్ టోకెన్‌లో లాంగ్ సెషన్ టోకెన్ ఐడీ అయితే వస్తుంది. సో, ఇవి కాపీ చేసుకునేటప్పుడు కూడా చూడండి. మీకు ఔట్‌సైడ్ ఏరియాస్‌లో ఉన్న ఈ కొటేషన్స్ రాకుండా చూసుకోండి విండోస్‌లో చేస్తే గనక. లైనక్స్‌లో చేస్తే కొటేషన్స్ యాక్సెప్ట్ చేస్తాడు. విండోస్‌లో చేస్తే కొటేషన్స్ యాక్సెప్ట్ చేయడు. సో, కాబట్టి డెమో చేసినప్పుడైతే మీరు ప్రాపర్‌గా చేసుకోండి. సో, క్లిక్ ఆన్ ఎంటర్. యాహ్! ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ ఇద్దామండి.
STS గెట్ కాలర్ ఐడెంటిటీ. సో చెక్ చేయొచ్చు. డెవ్ CLI రోల్ ఇచ్చాం కదండి, నేమ్ వస్తుంది, ప్లస్ కింద సేమ్ అకౌంట్ రోల్ కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ ఏం చేద్దామనంటే ఒకసారి IAM యూజర్స్ లిస్ట్ చేయడానికి సమ్ కమాండ్ చాట్ జీపీటీని అడుగుదాము. AWS CLI కమాండ్ టు లిస్ట్ IAM users. సో కమాండ్ వచ్చేసింది, కాపీ చేసుకొని CLIలో ఎగ్జిక్యూట్ చేసేద్దాము. సో అడ్మిన్ యూజర్ ఒకటే ఉన్నాడు కాబట్టి అడ్మిన్ యూజర్ ఒకడే కనిపిస్తున్నాడు. సో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే చాట్ జీపీటీలో కెన్ యూ లిస్ట్ పాలసీస్ అటాచ్డ్ టు ది యూజర్స్. సో సమ్ కమాండ్ అయితే వచ్చింది, కాపీ. యూజర్ నేమ్ని ఇక్కడ అప్డేట్ చేద్దాము లాస్ట్లో. సో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ యూజర్ కదండి. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు. admin-user. Click on enter. సో క్లౌడ్ షెల్ ఫుల్ యాక్సెస్ ఒకటే కనిపిస్తుంది. అండ్ ఇన్లైన్ పాలసీస్ వచ్చేసి ఇక్కడ కనిపించదండి. లిస్ట్ అటాచ్డ్ యూజర్ పాలసీస్లో రాదు. ఇన్లైన్ పాలసీస్ ఐ థింక్ సెపరేట్గా తీసుకురావాల్సి వస్తుంది. Inline policies are missing from this command. సో ఇన్లైన్ పాలసీస్కి సెపరేట్ కమాండ్ అయితే ఉంటుంది. సో లిస్ట్ అటాచ్డ్ యూజర్ పాలసీస్, లిస్ట్ యూజర్ పాలసీస్. ఓకే, లిస్ట్ యూజర్ పాలసీస్ చేద్దాము. యూజర్ పాలసీస్ అండ్ అడ్మిన్ యూజర్. ఓకే, సో అజ్యూమ్ రోల్ అనేటువంటి కస్టమ్ పాలసీ, ఇన్లైన్ పాలసీ క్రియేట్ చేసాం కదండి. సో ప్రోగ్రామెటిక్గా ఇన్ కేస్ మీరు ఏదైనా IAM యూజర్ రోల్స్ పాలసీస్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ రెండు కూడా యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసినప్పుడు జస్ట్ మేనేజ్డ్ పాలసీస్ వస్తాయండి. AWS మేనేజ్డ్ పాలసీ, కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ మాత్రమే వస్తాయి. మీరు లిస్ట్ యూజర్ పాలసీస్ చేసినప్పుడు ఇన్లైన్ పాలసీస్ కూడా లిస్ట్ అవుతాయండి. సో అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు CLI నుంచి కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు అండి. అజ్యూమ్ చేసుకోవడానికి మీకు ఇదైతే సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ మనకి ఈ క్రెడెన్షియల్స్ ఏమనుకుంటున్నామండి, ఎవ్రీ 1 అవర్కి మనకి మాక్సిమం సెషన్ డ్యూరేషన్ 1 అవర్ పెట్టాం కాబట్టి ఎవ్రీ 1 అవర్కి కూడా ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి. అయితే ఎవ్రీ టైము కూడా మనం వీటిని కాన్ఫిగర్ చేసుకుని యూజ్ చేయాలంటే అది ఒక పెద్ద హెడేక్ లాగా ఉంటుంది. అంటే రిపీటెడ్ జస్ట్ ఏదో మనకి మంత్లీ వన్సో వీక్లీ వన్సో చేస్తే పర్లేదు. కానీ మనం ఏదైనా ఒక కైండ్ ఆఫ్ రిపీటేటివ్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎవ్రీ 1 అవర్కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన ప్రతిసారి కూడా మనం క్రెడెన్షియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ సెషన్ జనరేట్ చేసుకొని అజ్యూమ్ రోల్ చేసుకొని మళ్ళీ క్రెడెన్షియల్స్ తెచ్చుకొని కాన్ఫిగర్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అలాగ అవ్వకుండా ఉండాలి అని అంటే మనకి ఈ CLI అజ్యూమ్ రోల్ అనేటువంటిది ఆటోమేటిక్గా చేసుకునేందుకు మనం ఎర్లియర్గా చెక్ చేస్తే క్రెడెన్షియల్స్ ఫైల్ అనేటువంటి ఒకటి చూసామండి. యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ కాన్ఫిగర్ చేస్తాను. సో త్రూ దట్ ఫైల్తోనే మనం ఇది సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలనేటువంటి చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా CLIలో ఏమైనా లైక్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి మనం చేసినటువంటి ప్రాసెస్లో. సో ఎనీ క్వశ్చన్స్ అండి? సతీష్ గారు, సతీష్ గారు చెప్పండి. హలో అండి. ఇది ఇప్పుడు మీరు వెబ్ త్రూ AWS అకౌంట్ లాగిన్ అయ్యి కాన్ఫిగర్ చేశారు కదా. ఇప్పుడు మీరు అదే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్స్ ఎంటర్ చేశారు కదా. సో అవునండి. డైరెక్ట్ అనేది మనం వెబ్లో ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాము కాబట్టి ఈ కమాండ్ లైన్లో ఏదైతే మనం కమాండ్ ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే దానికి దీనికి ఏమైనా కనెక్షన్ అలా ఏమైనా ఉంటుందా? కనెక్షన్ ఉండడం ఏం కాదు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే. సేమ్ ఇక్కడ ఉన్న లిస్ట్ మాత్రం అక్కడ వస్తుందండి మనకి. మనం ఏం చేస్తాం, జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని మనం రిట్రీవ్ చేయమని చెప్తున్నాము.
సో, మనం యూజ్ చేసినట్టు ఒకసారి మీ క్వెషన్ అడగండి. మేబీ మేము సమ్ రాంగ్ ఆన్సర్ చేసినట్టున్నాను. ఇప్పుడు వెబ్‌లో ఈ యూజర్స్ మనం క్రియేట్ చేసాం కదా! అవును. ఐఏఎం అవును. యూజర్స్. సో, అవును. మీరిప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్ అంటే సిస్టమ్‌లో ఉన్న కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ! కమాండ్స్ టైప్ చేస్తున్నారు కదా! ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలో అది చెక్ చేస్తున్నాం కదా! అవునండి. డైరెక్ట్ అలా ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ ఉంది. ఎలా వస్తుందనేటువంటి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదండీ యూజర్స్. అడ్మిన్ యూజర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆ డేటా అంతా మనకొస్తుందనమాట. అందుగురించి నేను స్టార్టింగ్‌లో మీకు ఐ థింక్ సెకండ్ సెషన్, థర్డ్ సెషన్‌లోనో నేను నేను యాడ్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ కన్సోల్ యాక్సెస్ ఉంటది, సీఎల్ఐ యాక్సెస్ ఉంటది. ప్రోగ్రామాటిక్‌గా ఈ 3 వేస్‌లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చండి. కన్సోల్ నుంచి ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో, అదే యాక్టివిటీ సీఎల్ఐ నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు మన కన్సోల్‌కొస్తే అడ్మిన్ యూజర్ ఉన్నాడని కనిపిస్తుంది కదండీ! సేమ్ అవును. అదే సీఎల్ఐ నుంచి మనం యూజింగ్ ద కమాండ్ ద్వారా మనం ఫెచ్ చేస్తున్నాం. ఇన్‌కేస్ మీరు ఒకవేళ ప్రోగ్రామర్ అయితే పైథాన్ గాని, జావా డెవలపర్ గాని అయితే, దెన్ వాటితోటి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు రిట్రీవ్ చేసుకోవచ్చండి. ఏ వేలో కనెక్ట్ అయినా మనం సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కే కనెక్ట్ అవుతున్నాం కాబట్టి అందులో డేటానే మనం రిట్రీవ్ చేస్తున్నాం. ఓకే. మహేష్ గారు. వినిపిస్తుందా అండి? యాహ్! ఆ! మీరు నాకు రోల్ ఒకటి క్రియేట్ చేశారు. అస్యూమ్ ఐ యామ్ ఏ ఐఏఎం యూజర్. హ్మ్. మీరు మీరు ఒక రోల్ క్రియేట్ చేశారు. ఆ రోల్‌లో ఒక పర్మిషన్ ఇచ్చారు. ఓ పాలిసీని క్రియేట్ చేశారు ఆ రోల్‌కి. హ్మ్. హలో! చెప్పండి. ఆ! ఒక రోల్‌లో పాలిసీని క్రియేట్ చేశారు. యాస్ ఏ ఐఏఎం యూజర్‌గా నాకు హ్మ్. అస్యూమ్ రోల్ అనే పాలిసీ అయితే లేదు. ఇన్‌లైన్ పాలిసీ. సో, మీరక్కడ రోల్‌లో ఏ పాలిసీ అయితే యాడ్ చేశారో, ఇక్కడ ఐఏఎం యూజర్‌లో సేమ్ అదే పాలిసీ నాకు యాడ్ చేసున్నారు. సో, నేనిప్పుడు ఆ రోల్‌ని యూజ్ చేసుకోగలనా? అజ్యూమ్ రోల్ పర్మిషన్ లేకుండా మీరు యూజ్ చేయలేరు. అజ్యూమ్ రోల్ ఉండాలి. అజ్యూమ్ రోల్ లేకుండా చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆల్ యూజర్స్‌కి ఇచ్చేసున్నారు. మీరు ఆల్ ఆల్ యూజర్స్ ఐఏఎం యూజర్స్‌లో ఆల్ యూజర్స్‌కి ఆ రోల్ యొక్క పర్మిషన్ ఇచ్చున్నారు. ఎక్కడిచ్చానండి? అంటే మీరు రోల్ క్రియేట్ చేసేటప్పుడు, ఆ రోల్‌లో పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని ఐఏఎం యూజర్స్‌కి ఆ పర్మిషన్ ఇచ్చారు. ఆ అకౌంట్‌లో ఉన్న ఆల్ ఐఏఎం యూజర్స్‌కి. ఆహ్, ఓకే. జస్ట్ అస్యూమ్ హియర్ రిసోర్స్ సెక్షన్‌లో స్టార్ ఇచ్చారండి ఇప్పుడు మీరు. ఇక్కడ స్టార్ ఇస్తేనా? ఇక్కడ స్టార్ ఇస్తే ఆ! నేను ఒక ఐఏఎం యూజర్‌గా ఈ పాలిసీ, ఈ రోల్‌లో ఏ పాలిసీ అయితే అటాచ్ చేస్తున్నారో ఆ పాలిసీ నేను అక్కడ యూజ్ చేసుకుంటే నేను అప్లికబులా? ఇక్కడ స్టార్ ఇస్తే ఏమవుతది అనంటే, మీరు ఏ రోల్‌నైనా కనెక్ట్ అవ్వడానికి మీకు పర్మిషన్ ఉంటది. మీ ఐఏఎం యూజర్‌కి. పర్మిషన్ ఉంటదా? ఉండదా? పర్మిషన్ ఉంటది. ఎప్పుడు ఆ! అవతల సైడ్ కూడా మీకు రోల్ పైన మీ అకౌంట్‌కి మీ ఐఏఎం యూజర్‌కి ట్రస్ట్ పాలిసీలో ఉన్నప్పుడు. ఓకే. మనకిక్కడ 2 సైడ్ అండి. 2 సైడ్స్ కూడా మనకి ఎంట్రీ ఉండాలి. ఒక సైడ్ ఏమో మీరు ఇక్కడి నుంచి అజ్యూమ్ రోల్ చేసుకోవడానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్మిషన్ ఉండాలి ఐఏఎం యూజర్‌కి. రెండోదేంటి? ఏదైతే రోల్‌ని అస్యూమ్ చేసుకుంటున్నారో, ఆ రోల్‌లో ట్రస్ట్ పాలిసీలో ఇక్కడ మీ అకౌంట్ ఐడీకి గానో, లేకపోతే మీ ఐఏఎం యూజర్‌కి గానో పర్మిషన్ ఉండాలి. ఇవి 2 ప్లేసెస్‌లో ఉంటేనే మనకి ఈ కనెక్టివిటీ వస్తదండి. స్విచ్ రోల్‌లో సక్సెస్ అవుతది. లేదంటే ఫెయిల్ అవుతది. ఓకే. ఓకే. ఇక్కడ గ్రూప్ ఇచ్చినప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న ఐఏఎం యూజర్స్‌కి మొత్తానికి పర్మిషన్ ఉంటది అంటారు. ఉంటది. యాహ్! అంతే కదండీ! అంతే కరెక్ట్. ఆ! ఓకే. ఓకే. సీఎల్ఐ నుంచి చూద్దామండి. సో, బేసికల్లీ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనంటే మనకి సో, దీని గురించి సమ్ కమాండ్స్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. మీకు ఇందులో ఏవైతే కమాండ్స్ మనం యూజ్ చేసామో, ఆ కమాండ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సేమ్ ఇది లోకల్ సిస్టమ్స్ నుంచి కాన్ఫిగర్ చేసుకోవాలి అనంటే మీకు లైక్ కాన్ఫిగర్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటేనండి, ఇలా క్రెడెన్షియల్ జనరేట్ చేసుకొని వీటిని సెపరేట్‌గా మళ్ళీ అగైన్ సీఎల్ఐ కమాండ్స్ యూజ్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలి అనంటే అదొక డిఫికల్ట్ ప్రాసెస్ అండి. అలా కాకుండా సింపుల్‌గా సీఎల్ఐ నుంచి యూజ్ చేస్తున్నప్పుడండి, జస్ట్ ప్రొఫైల్ తోటి ఎర్లియర్‌గా హైఫెన్ ప్రొఫైల్ అని ఎట్లయితే యూజ్ చేసామో, సేమ్ అదే సింపుల్‌గా యూజ్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. సో, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్‌లో అడ్మిన్ యూజర్‌ని కాన్ఫిగర్ చేసుకుందామండి. సో, కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటాను. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్
సో అడ్మిన్ యూజర్కి రూట్ అకౌంట్ నుంచి సమ్ యాక్సెస్కి సీక్రెట్ కీస్ కాన్ఫిగ్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ యాక్సెస్కి కమాండ్ లైన్ ఐ అండర్స్టాండ్ నెక్స్ట్ క్రియేట్ యాక్సెస్కి యా సార్ వీటిని కాన్ఫిగర్ చేసి లోకల్ నుంచే వాటిని రన్ చేద్దాం. యాక్సెస్కి అండ్ సీక్రెట్ యాక్సెస్కి API-south-1 and JSON done. So AWS STS get-caller-identity. ఐడెంటిటీ చేసినప్పుడు అడ్మిన్ యూజరే వచ్చిందండి. అండ్ ఒకసారి ఏం చేద్దామంటే ప్రొఫైల్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయనేటువంటి చెక్ చేద్దాము. అంటే .aws ఫోల్డర్ ఉంది కదా. Let me go to సో .aws ఫోల్డర్లో ఒకసారి ఈ 2 ఫైల్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా మనం యాడ్ చేసినటువంటి 2 ప్రొఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసినవన్నీ కూడా డిఫాల్ట్ ఈ ప్రొఫైల్లోకి అయితే వచ్చేసినాయి. సో మనం ఏది యూస్ చేసినా ఇందులోకే మనకి వస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు అజ్యూమ్ రోల్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఏదైతే కమాండ్ అయితే మనం యూస్ చేస్తామో సేమ్ అదే కమాండ్ ఒకసారి ఇక్కడ కూడా యూస్ చేద్దాము. యా AWS STS get caller identity కాపీ. సేమ్ అదే కమాండ్ యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా సమ్ టెంపరరీ క్రెడెన్షియల్స్ అగైన్ మళ్ళీ ఒక న్యూ క్రెడెన్షియల్ సెట్ అయితే జనరేట్ అవుతుంది. సో వీటిని అగైన్ మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్తో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ టైం కాన్ఫిగర్ చేసినా మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అని అంటేనండి మనకి కమాండ్ ఫైల్లో చెక్ చేస్తే కాన్ఫిగ్ ఫైల్ అనేటువంటిది లోకల్లో ఒకటి కనిపిస్తుంది అలాంగ్ విత్ క్రెడెన్షియల్స్ ఫైల్ అని. సో దాంట్లో క్రెడెన్షియల్స్ ఫైల్లో కాదు మనం యాడ్ చేస్తుంది కాన్ఫిగ్ అనేటువంటి ఫైల్లో యాడ్ చేస్తున్నాం. సో ఒకసారి ఇక్కడ నేను యాడ్ చేసిన కాపీ చేసుకోండి. లోకల్లోకి వెళ్దాం. విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ కాన్ఫిగ్ అని ఒక ఫైల్ కనిపిస్తుందండి. కాన్ఫిగ్ అనేటువంటి ఫైల్లో ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ యాడ్ చేసుకోండి. సో ప్రొఫైల్లో ప్రొఫైల్ ప్రాడ్ ఆర్ మేబీ సమ్ నేమ్ ఏదో ఒక నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ రోల్ AR అని ప్రొవైడ్ చేయండి. సో మనం క్రియేట్ చేసినటువంటి రోల్ వచ్చేసి రోల్ AR అని యాడ్ చేశారు కదా. సోర్స్ ప్రొఫైల్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ కూడా మనం AWS కాన్ఫిగర్ తోటి కాన్ఫిగర్ చేసిన క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదండి. అవి ఎక్కడ ఉన్నాయంటే ఈ క్రెడెన్షియల్స్ ఫైల్లో ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నామంటే ప్రొఫైల్ ప్రాడ్ అనేటువంటి యూస్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్ని తెచ్చుకొని ఈ రోల్కి స్విచ్ రోల్ అవ్వమని చెప్తున్నామండి. సో దీన్ని ఎట్లనే ఉంచండి. మన కమాండ్ లైన్కి వెళ్దాము. కమాండ్ లైన్కి వెళ్ళి ఒక్కసారి ఇక్కడ AWS STS get caller identity చేయండి. ఏమొచ్చింది అడ్మిన్ యూజర్ వచ్చింది కదా. సింపుల్గా మనం ఎటువంటి క్రెడెన్షియల్స్ని కాన్ఫిగర్ చేయలేదు. AWS STS get caller identity ప్రొఫైల్ పెట్టేసేయండి. ప్రొఫైల్ స్పేస్ ప్రాడ్. ఓకే రోల్లోకి వెళ్ళిపోయిందండి. మన క్రెడెన్షియల్స్ ఏం పెట్టాలి అంటే మనం లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నుంచి కానీ సమ్ సెట్ అనేటువంటి కమాండ్ కానీ ఎక్స్పోర్ట్ అనేటువంటి కమాండ్ కానీ ఇదేది యూస్ చేయలే. యూస్ చేయకుండా జస్ట్ ప్రొఫైల్ యూస్ చేస్తే చాలు రోల్లోకి వెళ్ళిపోయిందండి. ఇది బ్యాక్గ్రౌండ్లో AWS వాడు CLI నుంచి అంటే AWS వాడు చేసుకునేటువంటి యాక్టివిటీ అండి. రోల్కి స్విచ్ రోల్ చేస్తాడు. స్విచ్ రోల్కి వెళ్ళి వాటి నుంచి కాన్ఫిగర్ చేసి మనకి సమ్ డేటాని వాడే ఆటోమేటిక్గా యూజర్ కాన్ఫిగరేషన్ అంతా చేసుకొని డైరెక్ట్ క్రెడెన్షియల్స్ అప్లై చేస్తాడండి. సో ఒక చిన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి అని అంటే IAM లిస్ట్ యూజర్స్ తీసుకోండి. వీడికి పర్మిషన్స్ లేవు కాబట్టి డిఫాల్ట్ యూజర్కి వీడికి లిస్ట్ యూజర్స్ యాక్సెస్ డీనీడ్ వస్తుంది ఎక్స్పెక్టెడే. బట్ దీనికే ప్రొఫైల్ ఏం చేద్దామంటే హైఫెన్ ప్రొఫైల్ ప్రాడ్ అనేటువంటి తీసుకుందాం. ప్రాడ్ తీసుకున్నప్పుడు మనకి లిస్ట్ యూజర్స్ వస్తున్నారండి. ఎలా వస్తున్నారు అని అంటే మనం ఇక్కడ యాడ్ చేసినటువంటి ప్రొఫైల్ ప్రాడ్ నుంచి. అయితే ఇది ఎక్కడ యాడ్ చేయాలి కాన్ఫిగ్ అనేటువంటి ఫైల్లో యాడ్ చేయాలండి. క్రెడెన్షియల్స్ ఫైల్లో కాదు. డైరెక్ట్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్ మన డైరెక్ట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అందు గురించి ఇక్కడ మనం సోర్స్ ప్రొఫైల్ ఇస్ డిఫాల్ట్ అనేటువంటి మెన్షన్ చేస్తాం. లేదు మీరు వేరొక ప్రొఫైల్ ఇక్కడ స్టోర్ చేశారనుకోండి యూజర్ 1 యూజర్ 2లో ఆ యూజర్ 1 యూజర్ 2ని యూస్ చేసుకోమని చెప్తారు. బట్ యాక్చువల్గా మీరు కమాండ్ ఇస్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రొఫైల్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రొఫైల్ నేమ్ని మీరు మెన్షన్ చేస్తారు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ అండి? ఇది ఒక ఆప్టిమైజ్డ్ వే. లైక్ ఎప్పటికప్పుడు మనం CLI క్రెడెన్షియల్స్ టెంపరరీ క్రెడెన్షియల్స్ జనరేట్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకోకుండా CLIని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద మనం చూసుకోవచ్చండి.
ఎనీ క్వశ్చన్స్ అండి ఆన్ దిస్? బేసికలీ స్విచ్ రోల్ ఇన్ని డిఫరెంట్ వేస్లో మనం చేసుకోవచ్చు. కన్సోల్ నుంచి, సిఎల్ఐ నుంచి ఇదే ప్రోగ్రామేటిక్గా కూడా చేసుకోవచ్చు అండి. మీరు ఇన్ కేస్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే, డెవలపర్స్ ఎవరైనా ఉన్నారండి మీలో? ఎనీ ప్రోగ్రామర్స్ ఆన్ జావా, పైథాన్? ఒక జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈజ్ అ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ కాబట్టి దట్స్ ఓకే. నోట్ చేస్తారా మీరు? ఓకే. సో బేసికల్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్స్ నుంచి కూడా మనకి లైక్ పైథాన్, జావా, నోట్ వీటి నుంచి కూడా మనం సేమ్ యాక్టివిటీ చేసుకోవచ్చండి. మనం సిఎల్ఐ నుంచి ఏం యూస్ చేస్తున్నామో సిఎల్ఐ నుంచి యూస్ చేసేదానికి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకే. సిఎల్ఐ నుంచి లిస్ట్ యూజర్స్ చేయాలంటే లిస్ట్ యూజర్సే చేస్తున్నామండి. ఓకే. అంటే మీనింగ్ఫుల్ ఆ కమాండ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది చూడండి. ఇక్కడ అజ్యూమ్ రోల్ చేయాలంటే అజ్యూమ్ రోలే చేస్తున్నాం. లెట్స్ సే ఇన్ కేస్ మీరు పైథాన్ డెవలపర్ అనుకోండి, లేదు సమ్ ఆటోమేషన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ మీకు వచ్చిందండి. సేమ్ ఇదే అజ్యూమ్ రోల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. సో మనం పైథాన్ యూస్ చేయాలన్నప్పుడు బోటో3 అనేటువంటి కోడ్ అయితే లైబ్రరీ అయితే యూస్ చేస్తామండి. సో బోటో3 కోడ్ ఫర్ అజ్యూమింగ్ ఐఎమ్ రోల్. బోటో3 అనేటువంటి దాంట్లో కూడా మనం యాక్చువల్లీ ఇక్కడ యూస్ చేసేటువంటి ఫంక్షన్ కూడా అజ్యూమ్ రోల్ అనేటువంటిది యూస్ చేస్తామండి. సో ఒక్కసారి మీకు అసలు ఈ అజ్యూమ్ రోల్ ఏం చేస్తుందో తెలిస్తే సిఎల్ఎల్ ఇచ్చినా అదే కమాండ్ ఇస్తారండి, ప్రోగ్రామెటిక్గా ఇచ్చినా అదే ఫంక్షన్ ఇస్తారండి, వేరే లాంగ్వేజ్ ఇచ్చినా అదే ఫంక్షన్ ఇస్తారు, కన్సోల్ నుంచి చేసినా అదే మీనింగ్ వస్తుంది. సో ఒక చోట ఒకసారి నేర్చుకుంటే అదే మీరు సిఎల్ఎల్ నుంచి ప్రోగ్రామెటిక్గానైనా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇన్ కేస్ జావా అయితే మీరు ఈ ప్లేస్లో జావా పెడతారు. జావాలో కూడా అజ్యూమ్ రోల్ అంటారు కానీ బట్ జావాలో కేసింగ్ ఉంటుంది కాబట్టి కేసింగ్ చేంజ్ అవుతుంది. లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బోటో3 సమ్వన్ లైక్ నోట్ చేసి అన్నారు కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. కోడ్ ఫార్మాట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ మీకు అజ్యూమ్ రోల్ అనేటువంటిదే ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాడు. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అజ్యూమ్ రోల్ అనేటువంటిదే ఉంటుంది. సో అజ్యూమ్ రోల్ ఏం ఫంక్షనాలిటీ చేస్తుందో మనకు తెలుసు కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉంటుందండి వీటన్నిటిపైన కూడా. ఓకే. సో ఫర్దర్గా చెక్ చేద్దామండి. సో ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి బిఫోర్ మూవింగ్ టు ఫర్దర్ టాపిక్స్. ఓకే. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే. ఇవన్నీ ఆల్రెడీ చెక్ చేసాము. ఒకసారి కన్సోల్ నుంచి అంటే ఐఎంలో మనం మాక్సిమం కంప్లీట్ చేసేసాము. చిన్న చిన్నవి ఉన్నాయి, ఒకసారి చిన్న చిన్నవి చెక్ చేస్తే మనకి ఐఎం సర్వీస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ మీకు చెక్ చేస్తే మనకి యూజర్స్, గ్రూప్స్, రోల్స్, పాలసీస్ ఇవన్నీ కూడా చెక్ చేసేసామండి. సిఎల్ఐ నుంచి కన్సోల్ నుంచి చెక్ చేసాం. సో సిఎల్ఐ నుంచి మనం మాక్సిమం తక్కువగా చేస్తామండి. ఎందుకనంటే కన్సోల్ నుంచి ఏదైతే చేస్తామో కన్సోల్ నుంచి విజువల్గా మీకు ఒక ఐడియా ఉంటే అదే ఇంప్లిమెంటేషన్ మన సిఎల్ఐ నుంచి కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఐ హోప్ నేను మీకు సిఎల్ఐ యూసేజ్ ఎలా చేయాలనేటువంటిది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. యూజింగ్ చాట్ జీపీటీ కానీ ఆర్ ఎల్స్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ డాక్యుమెంటేషన్ ప్రీవియస్గా తీసుకున్నాం కదా. సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ రిఫరెన్స్ అక్కడి నుంచి కానీ మీకు సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. సో అక్కడి నుంచి అయినా మీరు చెక్ చేయొచ్చు. సో అక్కడి నుంచి అయినా మీరు ఇది చెక్ చేయొచ్చండి. ఓకే. సో అకౌంట్ సెట్టింగ్స్లో చూస్తే మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి పాస్వర్డ్ పాలసీ అండి. అంటే మీ అకౌంట్లో ఐఎం యూజర్స్ అందరూ కూడా ఏ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనేటువంటి దానికోసం సమ్ పాస్వర్డ్ పాలసీ, అంటే అప్పర్ కేస్ యూజ్ చేయాలా, లోవర్ కేస్ యూజ్ చేయాలా, నెంబర్స్ యూజ్ చేయాలా, ఏం యూజ్ చేయాలి. సో దాని గురించి సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ యాడ్ చేయాలంటే ఇక పాస్వర్డ్ పాలసీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ చేంజెస్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా సమ్ టైమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, అందు గురించి స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. సో కిందవి ఇవన్నీ కూడా ఎస్టీఎస్ రిలేటెడే, ఇది అంతగా మనకి ఏముండదు. దెన్ కింద యాక్చువల్గా మనకి యాక్సెస్ రిపోర్ట్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి. సో ఇవి ఒకటి కొంచెం మనకి ఒక ఐడియా అయితే ఉండాలి.
లెట్స్ సే ఇందులో మీకు క్రెడెన్షియల్స్ రిపోర్ట్ అని ఒకటి కనిపిస్తుందండి. సో డౌన్లోడ్ క్రెడెన్షియల్ రిపోర్ట్. సో ఈ క్రెడెన్షియల్ రిపోర్ట్లో ఏమొస్తుంది అని అంటే, ఒకసారి ఈ ఫైల్ ఓపెన్ చేసి నేను మీకు సెపరేట్గా చూపిస్తాను. ఇందులో ఓన్లీ కూడా ఐఏఎం యూజర్స్కి సంబంధించినటువంటి డేటా వస్తుందండి. మీ అకౌంట్లో ఒక 100 యూజర్స్ ఉన్నారనుకోండి, 100 యూజర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ క్రెడెన్షియల్ రిపోర్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ యూజర్స్ రిలేటెడ్గానండి. రోల్స్ కానీ పాలసీస్ కానీ ఏది ఇందులో రాదు. ఓన్లీ యూజర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాత్రమే వస్తుంది. దానితో పాటు లెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తానండి, ఇందులో మనకి రూట్ అకౌంట్ కనిపిస్తున్నాడు, అడ్మిన్ యూజర్ కనిపిస్తున్నాడు. సో మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, వీళ్ళు లాస్ట్ టైం ఓకే ఎప్పుడు యూజర్ యూజ్ చేశారు ఆర్ పాస్వర్డ్ ఎనేబుల్ చేసుందా లేదా, దెన్ వీళ్ళకి ఎంఎఫ్ఏ సెటప్ చేసుందా లేదా, ఇది ఒకటి ఉంది. యాక్సెస్ కీస్ ఉన్నాయా లేవా. యాక్సెస్ కీస్ 2 సెట్స్ చేసుకోవచ్చు కదండి. యాక్సెస్ కీ 1, ఇక్కడ ఎక్కడో యాక్సెస్ కీ 2 కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా యూజర్స్ని చెక్ చేయాలంటే, అంటే వాళ్ళు పాస్వర్డ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు రీసెట్ చేస్తున్నారా, పాస్వర్డ్ లాస్ట్ రీసెట్ ఎప్పుడు చేశారు. మనం 60 డేస్ ఆర్ రొటేషన్ అనుకుంటున్నాం కదండి. ఎవ్రీ 30 డేస్కైనా మినిమం మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి, ఆర్ 60 డేస్ ఆర్ 90 డేస్కి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎవరైతే రొటేట్ చేయకుండా ఉంటారో వాళ్ళని ఆటోమేటిక్గా డిజేబుల్ చేయాలి అనుకుంటే, దాని అప్పుడు మీరు ఇది ప్రోగ్రామేటిక్గా క్రెడెన్షియల్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని దీనిపైన సమ్ ప్రాసెసింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అండి. బట్ జస్ట్ ఫర్ విజువల్గా చెక్ చేస్తే మీకు ఇది CSV ఫైల్ నుంచి ఇట్లా మీకు కనిపిస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ క్రెడెన్షియల్ రిపోర్ట్. దిస్ ఓన్లీ కమ్స్ ఫర్ ఐఏఎం యూజర్స్ అండి. ఐఏఎం రోల్స్ కానీ పాలసీస్ కానీ మీకు లిస్ట్ అయితే రాదు. సో ఇకపోతే సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, యాక్సెస్ అనలైజర్. మనకి ఐఏఎం సర్వీస్ అనేటువంటిది కంప్లీట్గా ఫ్రీ అయినప్పటికీ మీకు ఇందులో యాక్సెస్ అనలైజర్కి సమ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది బై డిఫాల్ట్గా మనకి ఎనేబుల్ అయ్యి ఉండదు. ఇది మీరు ఎక్స్ప్లిసిట్గా ఎనేబుల్ చేయవలసినటువంటి నీడ్ అయితే ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ టైం మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే కనుక, లెట్ మీ షో ఫ్రమ్ ద ప్రొడక్షన్ అకౌంట్. ఐ థింక్ ఇక్కడ ఎనేబుల్ చేస్తుందో డిసేబుల్ చేస్తుందో నాట్ షో. సో ఎనేబుల్ చేయనప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ అయితే వస్తుందండి. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, జస్ట్ ఇక్కడ క్రియేట్ అనలైజర్ అనేటువంటి చేస్తారు. అయితే క్రియేట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ యాక్సెస్ ఫైండింగ్స్, అన్యూజ్డ్ యాక్సెస్ ఫైండింగ్స్ అండి. ఎక్స్టర్నల్ యాక్సెస్ ఫైండింగ్స్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఐఏఎం యూజర్కి క్రాస్ అకౌంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అది ఎక్స్టర్నలే కదండి. ఫస్ట్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్కి ఇస్తున్నాం. సో ఎక్స్టర్నల్ అకౌంట్కి ఇస్తున్నాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ ఏమైనా ఉన్నాయా మీ అకౌంట్లో. ఎందుకంటే మనం ఇప్పుడు రోల్స్లో చెక్ చేశారనుకోండి, నా అకౌంట్లో రోల్స్లో చెక్ చేశారనుకోండి, రోల్స్ వచ్చేసి అరౌండ్ 131 రోల్స్ ఉన్నాయి. ఎవ్రీ రోల్లోకి వెళ్ళి ఇది ఏ అకౌంట్కి ఇస్తుంది, ఏ అకౌంట్కి ఇవ్వట్లేదు, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే అది కొంచెం చిరాగ్గా ఉంటుంది, డిఫికల్ట్గా కూడా ఉంటుంది. సో డిఫికల్ట్ అనేం కాదు కానీ కొంచెం మైండ్ పెట్టి మనం అక్కడ ఎక్కువ టైం వర్క్ చేయాల్సి ఉంటుందండి. లేదా అలా కాకుండా మీరు ఎక్స్టర్నల్ యాక్సెస్లోకి వెళ్తే కనుక ఇక్కడ నాకు డైరెక్ట్గా లిస్ట్ చూపించేస్తుందండి. ఇది చెక్ చేయండి. ఐఏఎం రోల్ వేరొక అకౌంట్కి ఇస్తున్నాను అని లిస్ట్ అయితే డైరెక్ట్గా చూపిస్తుంది. ఇది కూడా ఐఏఎం రోల్ వేరొక అకౌంట్కి ఇస్తున్నట్టుగా, ఐఏఎం రోల్ వేరొక అకౌంట్కి ఇస్తున్నట్టుగా, ఐఏఎం రోల్ వేరొక అకౌంట్కి ఇస్తున్నట్టుగా డైరెక్ట్గా ఇక్కడ చూపించేస్తున్నాను. నేను చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఐఏఎం రోల్తో పాటు మనకి S3 బకెట్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. బట్ S3 గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి యాడ్ చేయట్లేదు. S3 బకెట్స్లో కూడా వేరొక అకౌంట్స్కి ఇచ్చినవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. మెయిన్గా ఈ యాక్సెస్ అనలైజర్ అనేటువంటిది ఎందుకంటేనండి, ఎక్స్టర్నల్ యాక్సెస్ అనలైజర్ ఐఏఎం సర్వీస్లో కానీ S3 అనేటువంటి సర్వీస్లో కానీ సెకండ్ AWS అకౌంట్కి మీరు ఎవరికైనా పర్మిషన్ ఇస్తే ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫైండింగ్స్ ఇక్కడ చూపిస్తాడండి. మనం చేసుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ సే ఇక్కడ నాకు ఒక రోల్ ఐడెంటిఫై అయిందండి. వేరొక అకౌంట్కి నేను పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఒక ఐడెంటిఫికేషన్ అయింది. నేను చేయాల్సింది ఏంటంటే, ఇందులోకి వెళితే మీకు ఇక్కడ ఆ అకౌంట్ ఐడి చూపిస్తున్నాడు, ఆ రోల్ లింక్ ఇస్తున్నాడు. దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మీ ఇంటెండెడ్ యాక్సెస్ అంటే మీరు కావాలని ఇస్తే మీరు దీన్ని ఆర్కైవ్ చేసుకోవచ్చు. సో అది వీడు ఇక్కడ ఫైండింగ్స్ లాగా చూపించడండి, సెక్యూరిటీ ఇష్యూ లాగా చూపించడం. లేదు ఇది మీకు తెలియకుండా ఎవరైనా పొరపాటున క్రియేట్ చేసి ఉంటే మీరేం చేయొచ్చు అని అంటే, ఈ పర్టికులర్ రీసోర్స్కి వెళ్ళి దీన్ని మీరు డిలీట్ చేసుకోవాలండి. సో లెట్ మీ డిలీట్ దిస్. delete. So this is deleted.
డిలీట్ అయిపోయింది. మళ్ళీ యాక్సెస్ అనలైజర్కి వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒకసారి రీస్కాన్ చేసుకుంటే కరెంట్లీ స్టేటస్ యాక్టివ్గా ఉంది. సో ఇట్ ఈస్ రిజాల్వ్డ్ అనమాట అండి. సో దిస్ యాక్సెస్ ఈస్ నో లాంగర్ మనకి ఇష్యూ అనేటువంటి సెక్యూరిటీ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ చేసుకున్నాం. సో అందుకు మీ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లిస్ట్ రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ అనలైజర్ చేసుకోవాలి. క్రియేట్ అనలైజర్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ అనలైజర్ మీరు చేస్తున్నారు? ఎక్స్టర్నల్ యాక్సెస్ అనలైజర్ చేస్తున్నారా? అన్యూస్డ్ యాక్సెస్ అనలైజర్ చేస్తున్నారా? ఎక్స్టర్నల్ యాక్సెస్ అనలైజర్ చేస్తే మనకి ఇది ఫ్రీగానే ఉంటుందండి. సో ఇది ఫ్రీ. అన్యూస్డ్ యాక్సెస్ అనలైజ్ చేస్తే మీకు ఇది $0.2 ఫర్ ఎవ్రీ ఐఎం యూజర్ ఆర్ ఫర్ ఎవ్రీ ఐఎం రోల్ ఇన్ యువర్ అకౌంట్ పెర్ మంత్ అండి. లెట్స్ సే మీ అకౌంట్లో ఒక 10 యూజర్స్ ఉన్నారనుకోండి. 10 యూజర్స్కి ఇది మీరు ఎనేబుల్ చేస్తే $0.2 ఇంటూ 10 యూజర్స్. ఐ థింక్ సమ్ $2 ఛార్జ్ అయితే వస్తుంది అనుకుంటా. సో పెర్ మంత్ సేమ్ అట్లా ఎన్ని రోల్స్ ఉంటే అన్ని రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక నా అకౌంట్లో చూపిస్తే 130 రోల్స్ ఉన్నాయి. వీడు ఏం చేస్తాడంటే 130 రోల్స్కి చెక్ చేస్తాడు. సో 130 ఇంటూ 0.2. సో ఐ థింక్ సమ్ 75 ఆర్ 65 వస్తుంది అనుకుంటా. సో $65 అనేటువంటి ఛార్జ్ మనకి అక్కడ పడుతూ ఉంటుందండి. సో అన్యూస్డ్ యాక్సెస్లో మాత్రం ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ అన్యూస్డ్ యాక్సెస్ అంటే ఏంటి? అన్యూస్డ్ యాక్సెస్ అంటే మనకి ఇక్కడ ఐఎం యూజర్స్ రోల్స్ ఉన్నాయి కదండి. వీళ్ళల్లో మనం చాలా పర్మిషన్స్ అసైన్ చేస్తూ ఉండొచ్చండి. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వచ్చు, S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఆర్ వేరొక యాక్సెస్ ఇవ్వచ్చండి. వీడు స్పెసిఫిక్గా ఏం చెప్తాడంటే మనం అసైన్ చేసినటువంటి ఏమన్నా పర్మిషన్స్ ఐఎం యూజర్ కానీ ఐఎం రోల్ కానీ యాక్సెస్ చేయకపోతే వాటిని ఇక్కడ అన్యూస్డ్ ఫైండింగ్స్లో మనకి లిస్ట్ అయితే చూపిస్తాడండి. సో అన్యూస్డ్ యాక్సెస్లో మనకి లిస్ట్ అయితే చూపిస్తాడు వన్స్ ఇది మనం క్రియేట్ చేస్తున్నారు. లెట్ మీ ట్రై టు క్రియేట్ వన్ అనలైజర్ ఫర్ అన్యూస్డ్ యాక్సెస్. వెంటనే డిలీట్ చేసేయచ్చు. సో క్రియేట్ అనలైజర్. సో మేబీ కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. సో బేసికలీ వీడియో ఏవైనా అన్యూస్డ్ యాక్సెస్ ఏదైనా ఉంటే కనుక వాటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాను. మేబీ మీరు ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటే ఒక 24 అవర్స్ దాకా మీరు దీన్ని ఎనేబుల్ చేసి ఉండొచ్చు. దెన్ అగైన్ మీకు అక్కడ చార్జబులే కాబట్టి పెర్ మంత్లీ బేసిస్లో ప్రో రేటా బేసిస్లో 1 డేకి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో అంత ఛార్జెస్ అనేవి మనకు పడతాయి. ఓకే. సో ఇవి ఆప్షన్స్ అండి. ఇంకా మనకి ఆర్గనైజేషన్ ఎస్సీపీ అనేటువంటి ఈ సర్వీస్ రిలేటెడ్గా కాదు, వేరే సర్వీస్ రిలేటెడ్గా ఉన్నవి. అవి మన నెక్స్ట్ సెషన్లో దీని గురించి రేపటి సెషన్లో వాటి గురించి ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వీస్ డిస్కస్ చేస్తాం. అక్కడ దాని గురించి చెక్ చేస్తాం. సో ఇది ఐఎం సర్వీస్ గురించి. ఏమైనా క్వెరీస్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ అండి? అండ్ యా, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి, లేదంటే మీరు డ్రాప్ అవ్వచ్చు. హలో బ్రో. చెప్పండి. బ్రో నాకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది సొల్యూషన్ Yeah. ఆర్కిటెక్ట్ మీద. మీ దగ్గర ఏమన్నా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? అవి ఉంటాయి.
యాక్చువల్లీ అది కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. చెక్ చేయాలి అది. ఓకే. అంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వటానికి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర అని? ఓకే. షేర్ చేస్తానండి. వాట్సాప్‌లో పింగ్ చేయండి ఒకసారి. యా బ్రో. షూర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. Okay, so that is all for today, Andy. Thank you. We'll connect in the tomorrow session.